నమస్తే, ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఏ హీరో అయినా వరుస ఫ్లాపులు ఇచ్చినా, ఫేడ్ అవుట్ అయినా, ఆ తర్వాత ఆ హీరో ఫ్యాన్స్ కానీ అటు ప్రేక్షకులు కానీ ఎవరు పలకరించే వాళ్ళు అనేవాళ్ళు ఉండరు. అయితే నటభూషణ శోభన్ బాబు మనకు దూరమై దాదాపు 17 సంవత్సరాలైంది. అయితే ఆయన అభిమానులు మాత్రం ఇప్పటికీ ఆయన పేరు మీద సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ అందరు ఫ్యాన్స్కి ఒక ఆదర్శంగా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే సోగ్గాడు సినిమా 50 ఇయర్స్ కంప్లీట్ చేసుకోవటం, ఆ ఫంక్షన్ 50 ఇయర్స్ వేడుకని ఒక అద్భుతంగా నిర్వహించిన ఘనత మాత్రం అఖిల భారత శోభన్ బాబు సేవా సమితికే చెందుతుంది. అంత అద్భుతంగా జరిగిన ఫంక్షన్ గురించి, అలాగే శోభన్ బాబుతో తమకున్న అనుబంధం గురించి వీళ్ళు ఇప్పుడు మనతో షేర్ చేసుకోబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కంగ్రాట్స్ అండి. నిన్న శోభన్ బాబు సోగ్గాడు 50 ఇయర్స్ ఫంక్షన్ చాలా గ్రాండ్గా, అసలు ఎవరు ఊహించిన విధంగా, అంటే ఫ్యాన్స్ ఇంత అద్భుతంగా ఒక వేడుకని నిర్వహించగలరు అనే స్థాయిలో చేశారు. సో మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి? శ్రీనివాసరావు గారు ఫస్ట్ మీరు చెప్పండి. నా పేరు పూడి శ్రీనివాసరావు అండి. నేను రాజమండ్రి నుంచి వచ్చాను. యాక్చువల్గా అయితే మీ ఈ కార్యక్రమం చేయాలి అనుకున్నది 50 సంవత్సరాల నుంచి ఆయనతో మాకున్న అనుబంధం వల్ల అనుకున్నాం. సోగ్గాడు అన్నది ఆ టైంలోనే నేను ఫ్యాన్ అసోసియేషన్ పెట్టాను రాజమండ్రిలో. అంటే 50 ఇయర్స్ అంటే నాకు ఆయనతో ఎక్స్పీరియన్స్. అయితే ఈ కార్యక్రమం చేయాలనగానే మాకు సురేష్ బాబు గారు కూడా ముందుకు వచ్చి, సరే మేము ఎప్పుడే ఫ్యాన్స్ని ఎంకరేజ్ చేయలేదు, కానీ మీరు అంత అభిమానంగా చెప్తున్నారు కాబట్టి చేయండి అని చెప్పారు. అలాగే మాకు రాశిమూసి నరసరావు ఉన్నారు కదండి, ఆయన మొత్తం అంతా కూడా ఫాలోఅప్ చేసుకుంటూ చేస్తే నిన్న జరిగిన కార్యక్రమం మన ఏబిఎన్ ఒకటి మాకు బాగా సహకరించి చాలా చక్కటి పబ్లిసిటీ తోటి మాకు ఇచ్చేసారండి. చాలా బాగా జరిగిందనేసి మా ఫ్యాన్స్ ఏంటి, మా బంధువులు ఏంటి అందరూ కూడా కాల్ చేసి చెప్తున్నారు. సార్ చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది నిన్న జరిగిన కార్యక్రమం. మాకు మా హీరోని బాగా చూపించుకోగలిగాం. అది రమేష్ గారు, నిన్న మార్నింగ్ సోగ్గాడు సినిమా చేశారు మన రాఘవేంద్ర గారి దాంట్లో, సినిమాక్స్లో. ఆ షో చూడటం జరిగిందండి. ఆ షో చూసినప్పుడు సోమబాబు గారికి తెరకు దూరం అయి 13 సంవత్సరాలు అంతా చనిపోకముందే, చనిపోయి 17 సంవత్సరాలు అంటే 30 సంవత్సరాలు, అంటే ప్రజలకి ఆయన గ్యాప్ ఉంది. ఆయన ఉద్దేశం అంటే ప్రజల్లో ఎప్పుడు కూడా అందాల సోమబాబు గారిని మిగలాలనేది ఆయన ఉద్దేశం. అట్లానే ఆయన కూడా ఎవరు చివరిదాకా ఎవరు వదిలేరు. కానీ సోమబాబు గారిలో గొప్పతనం ఏంటంటే ఆయన అనుకున్నదే ప్రజల్లో నేను ఈ రకంగా ఉండాలి అనుకుని ఆ రకంగానే ఉన్నారు, తప్పుకున్నారు. ఆయన డబ్బు ఎప్పుడు ఆశించాలి, డబ్బు కోసం చేయాలి అనేది ఎంత బ్లాంక్ చెక్లు ఇచ్చినా కూడా ఆయన ఉండలా ఇప్పుడు కూడా. అలాగే నిన్న వాళ్ళు నిజంగా నేను అభిమానులు అంటే దాని నిర్వచనం నిజంగా సోమబాబు గారి అభిమానులు. ఆ సినిమా చూసినప్పుడు అక్కడ సాంగ్ వచ్చినప్పుడు కానీ డైలాగ్ వచ్చినప్పుడు కానీ సోమబాబు గారు కనపడటంతో దగ్గర దాదాపు 60 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల దాకా వయసులో ఉన్నాడు. అసలు ఆ ఏళ్ళలో డ్యాన్సులు వేస్తుంటే ఇవాళ యువతరం హీరోలకు కూడా అంత రాజేమో అనిపించింది నాకు. దాని సీట్లో కూర్చొని నాకే చాలా ఆశ్చర్యం వేసింది. యాక్చువల్గా వీళ్ళదేనండి అంతా, నేను ఆయన బంధువుని. ఓకే. కాకపోతే దీంట్లో నేను కన్వీనర్ అన్నారు, నేను కన్వీనర్ కాదు, మా పెద్దమ్మ గారు అబ్బాయి అనమాట. అయితే నేను ఎప్పుడు వీళ్ళు చేసేదాన్ని ఎంకరేజ్ చేస్తా. వీళ్ళు మొట్టమొదటి నాకు ఏంటంటే మేము చేయలేని పని వాళ్ళు చేస్తున్నారు. ఇవాళ అందరూ వాళ్ళు చూస్తున్నాం మన సమాజంలో కులం మతం ఇట్లాంటి పేర్లు చెప్పుకొని బ్రతికే రోజులు. మా బంధువుల్లో ఉన్నది ఏంటంటే ఎవరికాళ్ళు ఇండివిజువల్గా పోతారు కానీ వచ్చి చెప్పుకునే పరిస్థితి ఉండదు. ఎవరికాళ్ళు చెప్పుకోరు అసలు. కాస్త నేనే బయటపడి వీళ్ళందరూ కనీసం వారసత్వం లేక వాళ్ళు మేమే వారసులు, ఆయన కూడా ఉన్నప్పుడు అనేవాళ్ళు మా వారసులు నా ఫ్యాన్స్ అని. అదే రకంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ కార్యక్రమం వచ్చినా ప్రతి సంవత్సరం జయంతి కానివ్వండి, అట్లాగే చనిపోయిన రోజు కానీ వర్ధంతి కానివ్వండి, చక్కగా పేపర్ యాడ్లు ఇవ్వటం, అన్నదానాలు చేయటం, ఆ విగ్రహాలకు దండలు వేయటం, 10 మందిని పిలవటం, ఇవన్నీ కార్యక్రమాలు చూసిన తర్వాత నేను చాలా ఆశ్చర్యపోయాను. నాకు నిన్న వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ జేబులో పైసా ఖర్చు పెట్టుకొని చేసేవారు. నేను సోమబాబు గారు వీళ్ళు వచ్చినప్పుడు నేను చాలా సందర్భాల్లో వీళ్ళని కోపడిన విషయాలు కూడా చూశా. ఎందుకు ఈ తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తారు అంటే ఈ వయసు ఇప్పుడు అందరూ పెద్దవాళ్ళే, అప్పుడు పిల్లలు కదా, ఏ ఆగమైపోతారు, మీ జీవితాలు ఏమైపోతాయి, వాళ్ళు కష్టపడి మిమ్మల్ని చదివిస్తే
మీరు ఇబ్బంది పడతారు రేపు ఫ్యూచర్ అంతా కూడా. మాకంటే మేము డబ్బులు ఇస్తారు, మేము హీరోలుగా యాక్ట్ చేస్తాం, మాకు డబ్బులు వస్తాయి, మీకేం వస్తుంది అభిమానం? కానీ అభిమానం ఉంచుకోండి, మీరందరూ అభిమానం ఉంటేనే మేము ఈ రకంగా ఉంటాం, కానీ డబ్బులు ఆగం చేయొద్దని చెప్పేవారు. అట్లా ఎప్పుడు కూడా వీళ్ళు ఎప్పుడు కూడా ఆ రకంగా వీళ్ళకి కూడా ఫ్యాన్స్కి ఏంటంటే ఆయన దగ్గర అయ్యారు. ఆ మనసుకి ఈ మనస్తత్వం ఉన్న వాళ్ళంతా ఆయన ఫ్యాన్స్ అయిపోయారు యాక్చువల్గా. ఎందుకంటే ఏం ఆశించే వ్యక్తులు కాదు ఈ ఫ్యాన్స్. నేను కూడా అందుకే ఈ ఫ్యాన్స్ అందరిని కూడా నేను చాలా గౌరవిస్తాను. నేను కూడా అనుకున్నాను నిన్న చూసిన తర్వాత మేము చాలా తప్పు చేస్తున్నాం అనిపించింది. ఇట్లాంటి ఫ్యాన్స్ని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు హీరోలు కంటే నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, ఎవరిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడలేదు. నిజంగా సోమబాబు గారి అభిమానులు మనం ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత కూడా ఉందండి. అందుకే మేము త్వరలో మా ఫ్యామిలీ తరపు నుంచి కూడా మేమే అందరిని పిలిచి సన్మానం చేయాలనే ఆలోచన నాకు రాత్రి నేను అనిపించింది. ఓకే, నిజంగా నేను చూసిన తర్వాత ఈ క్రెడిట్ అంతా ఫ్యాన్స్దే, ఇవాళ మాదో లేకపోతే ఇంకోళ్ళు కాదు. అప్పుడు కూడా గతంలో సురేష్ బాబు గారు చెప్పారండి, ఇద్దరు జాయింట్గా చేద్దాము అది అంటే ఇలా దృష్టిలో పెట్టుకొని సోమబాబు గారు 50 సంవత్సరాలు అయింది ఈ సినిమా సోగ్గాడు వచ్చి. అట్లాగే ఆ సంవత్సరం 6 సినిమాలు దాదాపు హిట్ అయింది. స్వర్ణయుగం అండి అది. అందుకని పెళ్లి మొదలుకొని సోమబాబు గారు స్వర్ణయుగం ఇది మనం కంపల్సరీగా వాళ్ళు నిజంగా సోమబాబు గారు ప్రతి ఒక్క హృదయాల్లో లేరు అనేది లేక ఎప్పుడు ఉన్నారనేది జీవించి ఉన్నారనేదే వీళ్ళు క్రియేట్ చేసుకొస్తారు ప్రతి ఇయర్. ఓకే, అసలు నిజంగా అది అప్రిషియేట్ చేయాలి. సార్ నమస్కారం అండి. నేను తెప్పల వీరప్రసాద్ అండి, తిరుపతి నుంచి వచ్చాను. బేసిక్గా సోహన్ బాబు గారి డిసిప్లైనే మమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టిందండి. మేము డాక్టర్ బాబు సినిమా నుంచి మేము ఫ్యాన్స్, వాళ్ళతో ఆయనకున్న అనుబంధం. బట్ ఒకనొక స్టేజ్లో 2 సార్లు కలిసాం, పర్సనల్గా కలిసినప్పుడు మా మాటలన్నీ విన్న తర్వాత ఒకటే చెప్పాడు, మీరు నిన్న 3 సార్లు చూసాం 5 సార్లు చూసాం అంటున్నారు సినిమాని, ఆ డబ్బులని ఎక్కడి నుంచి వచ్చాయి? మీ అమ్మ నాన్న కష్టపడితే మీకు ఇస్తే మీరు ఇలా వచ్చి దుబారా చేయదండి, సినిమా అనేది ఒక్కసారి చూడండి, అంతేగాని ఆ డబ్బు మీరు రేపు తెల్లవారితో మీరు ప్రయోజకులైన తర్వాత ఆ డబ్బు మీరు ఖర్చు పెట్టినప్పుడు దాని విలువ ఏంటో మీకు తెలుస్తుంది, ఆ విలువలు మీరు తెలుసుకోండి అని మాకు చక్కగా భవిష్యత్తుకు విలువలు నేర్పిన వ్యక్తి. ఆయన నేర్పిన విలువలతోనే ఈ పొద్దు మేమందరం కూడా ఈ స్థాయిలో ఉన్నాం. ఆయన ఎప్పుడైతే చనిపోయినాడని తెలిసిందో ఆ రోజు మేమందరం వెళ్ళి ఆ అభిమానం అన్ని రోజులు ఆయన ఏ విధంగా అయితే మళ్ళీ ఎంకరేజ్ చేయకుండా దూరం పెట్టాడో, మనం ఏ విధంగా ప్రయోజకులు అయ్యామో అప్పటి నుంచి అభిమానం అనేది ఇంకా పెరుగుతూ పోయింది. ఆ చనిపోయిన రోజు మా అభిమానుల గుండెల్లో నుంచి వచ్చిన ఆ ఆవేదనే ఈనాటి ఈ అఖిల భారత శోభన్ బాబు సేవా సమితిగా ఏర్పడి అప్పటి నుంచి అప్పటి వరకు కూడా అభిమానులు ఎవరెవరు ఎక్కడనేది తెలియదండి. ఆ చనిపోయిన తర్వాత పరిచయం అయ్యి అందరం ఒకరొకరు కలుసుకొని ఆయన మనకు ఇంత భవిష్యత్తు ఇచ్చాడు కాబట్టి జీవితంలో ఏ ఒక్కరు కూడా మనం బ్రతుకున్నంత వరకు శోభన్ బాబు గారు ప్రజల మనసుల్లో ఉండాలి. మనం ఉన్నంత వరకు మన ఎదురు కనిపిస్తాయి నువ్వు శోభన్ బాబు పని అంటే శోభన్ బాబు అనేది ఎవరు అనేది అందరికీ తెలియాలి, నెక్స్ట్ 3 జనరేషన్ల కంటే తెలియాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని మా అత్యంత సన్నిహితుడు మా రాశి మూవీస్ నరసింహారాజు, ఆయన ఏ టైంలో మహారాజు అని పేరు పెట్టి సినిమా తీశాడో ఆయన ఒక మహారాజు మాకు, మా శోభన్ బాబు కూడా ఒక మహారాజు లాంటి వాడు మాకు, మమ్మల్ని ఈ విధంగా తీర్చిదిద్దాడని మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోషంలో ఇప్పుడు ఈరోజు చేసిన ఫంక్షన్ కూడా మేము 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళామండి. అప్పటి ఉత్సాహమే మన రమేష్ బాబు గారు చెప్పారు, ఆ వేళలో అవి నిన్న సినిమా థియేటర్లో ఏంటి అంటే ఆ ఉత్సాహం ఈ రోజుకి ఉందన్నమాట మాకు. ఈ ఉత్సాహం ఏంటంటే అప్పుడు తెలియని వయసులో ఆనందం, అన్నగారు హ్యాపీగా ఆనందంగా ఉన్నాడు అది ఇదని ఎగురుతాం. బట్ ఇప్పుడేమంటే మనల్ని ఇంత భవిష్యత్తు తీర్చిదిద్ది మనం ఇంత ప్రయోజకులు చేసినటువంటి ఆనందంలో ఎగిరినటువంటి చప్పట్లు అన్నమాట ఆ థియేటర్లో అంతా కూడా. చాలా ధన్యవాదాలు. ముందుగా ఈ ఏబిఎన్ ప్రేక్షకులకు మీకు చాలా ధన్యవాదాలండి. మమ్మల్ని గుర్తించి ఈరోజు మీ ముందు నిలబెట్టినందుకు మీకు చాలా కృతజ్ఞతలు తెలియజేయాలండి ముందుగా మేము. ఓకే, థ్యాంక్ యూ. బాలసుబ్రహ్మణ్యం గారు నమస్కారం అండి. నా పేరు బ్రహ్మాండం బాలసుబ్రహ్మణ్యం అండి, చీరాల నుంచి వచ్చాను. సో ఇప్పుడు మా స్నేహితులు పెద్దలు రమేష్ బాబు గారు చెప్పినట్టుగా ఈ సోగ్గాడు ఫంక్షన్కి సంబంధించి చాలా చెప్పాలండి. కాకపోతే మనం ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడేటప్పుడు ముఖ్యంగా మాకు శోభన్ బాబు గారికి అనుబంధం ఏంటంటే, నేను దొరబాబు సినిమా షూటింగ్ తీసుకుని మా మిత్రుడు తీస్తున్నారు. అప్పుడు ఆల్మోస్ట్ ఆయనతోటి
45 డేస్ జర్నీ చేశాను ఊటీలోను, తర్వాత అరకులోను. ఆ టైంలో ఆయన మాకు చెప్పిన సన్నిహితమైన విషయాలు కానీ, మా భవిష్యత్తు గురించి ఆయనతో డిస్కస్ చేసినప్పుడు కానీ, మా భవిష్యత్తు ఇట్లా ఉండాలని ఆయన ఎప్పుడు కూడా అభిమానుల దగ్గరికి రానియలేదండి. ఆయన ఎప్పుడు ఆలోచనలు కూడా ఏంటంటే, సినిమా చూడండి, నచ్చితే ఇంకోసారి చూడండి, ఇంకా నచ్చితే ఇంకోసారి చూడండి. అంతకు మించి ఆ ఫ్లెక్సీలు కట్టడం, బ్యానర్స్ కట్టడం, అదర్ అభిమానులు కానీ అదర్ ఫ్యాన్స్ని కానీ క్రిటిసైజ్ చేస్తూ మీరు వేరే ఏ పనులు చేయకండి. చివరికి ఆయన ఏమండి ఆవిడ వచ్చింది సినిమా షూటింగ్ చెప్పి రాజమండ్రి వస్తూ విజయవాడలో ఒక బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ ఇచ్చారండి ఆయన. అది ఈ రోజుకి కూడా యూట్యూబ్లో ఉంటాయండి. ఆయన ఎంత బాగా చెప్పాడంటే, నేను ఈ రోజు మీకు ఉత్తరాలు రాయలేదు, మీకు కాల్స్కి రెస్పాన్స్ కాలేదు, బట్ కానీ మీరు నా మీద ఎంత అభిమానంతో మీకు చేస్తున్నాను, నేను మీకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలను. నా కోరిక ఒకటే, నాకు ఆస్తికి వారసులు నా కుటుంబ సభ్యులు అందరూ ఉంటారు, కానీ నాకు నిజమైన వారసులు ఎవరన్నా ఉన్నారంటే నా అభిమానులే అన్నారు. ఆ మాట ఆ మహానుభావుడు ఆ రోజు ఎందుకన్నాడో తెలియదు కానివ్వండి. ఆయన తదనంతరం అన్నమాట మేమందరం, మా మిత్రుడు చెప్పినట్టుగా మేమందరం ఒక యూనిట్ అయిపోయి, ముఖ్యంగా చెన్నైలో ఆ రోజు నేను బళ్ళారిలో ఉండగా ఇట్లా న్యూస్ వినగానే అప్పటికప్పుడు బయలుదేరి మా మిత్రులతోటి అర్ధరాత్రి 3:30కి ఇంటి దగ్గర చేరితే ఆయన అట్లా చూడంగానే ఇప్పటికీ మా అందరికి అభిమానులకి గుండె బరువు అయ్యే విషయం అనమాట. అది ఆవేదన మాకు ఇప్పటికి కూడా కళ్ళలో ఆయన రూపం కానీ, మల్లెపువ్వులాగా ఉన్నారండి ఆయన, మల్లెపువ్వు ఎప్పటికి కూడా. ఆ సినిమా టైటిల్ ఆయనకి మా సమతా మూవీస్ చటర్జీ గారు ఎట్లా పెట్టారో తెలియదు కానివ్వండి, స్టిల్ ఆయన వైట్ షర్టు వైట్ లుంగి వేసుకొని అట్లా ఎదురుగా కూర్చుంటే పెద్ద పెద్ద హీరోలు అందరూ, చిరంజీవి గారు, నాగబాబు, సో కృష్ణ గారు, వీళ్ళందరూ చెప్పారు మల్లెపువ్వు లాంటి మనిషి ఆయన చూడంగానే అని చెప్పని. అంత మహానుభావుడు ఆ రోజు అట్లా చూడంగానే గుండె ద్రవించిపోయింది మాకు. ఆ రోజు విజయవాడ ఆయన చెప్పిన మాట ప్రకారం నా సమకాలికులు, నా తర్వాత తరం పిల్లలు, బాలకృష్ణ గారు, చిరంజీవి, సోన్సో హీరోలు చెప్తాయినా వీళ్ళందరూ కూడా, ఏ తండ్రి కూడా తన పిల్లల్ని ఎదుగుదల కావాలనుకుంటాడే కానీ పోటీ అనుకోడు. అట్లానే మీరు కూడా ఇట్లానే వాళ్ళని నా తదనంతరం కూడా మీరు ఎప్పుడు కూడా ఇప్పటిదాకా డిసిప్లిన్ మెయింటైన్ చేశారు, ఈ డిసిప్లిన్ మీరు కంటిన్యూ చేయండి. అట్లానే ఆ రోజు ఆయన చెప్పిన మాటల ప్రకారం మమ్మల్ని అంత అభిమానంగా ఆ రోజు నిజమైన అభిమానులే నాకు అన్నారు ఆయన మాట. ఆ మాట ప్రకారం ఈ రోజుకి కూడా తర్వాత మేము వజ్రోత్సవం చేసామండి. అప్పటి ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారి సమక్షంలో మా పెద్దలు, సినీ పెద్దలు దాసనారాయణ గారి ఆధ్వర్యంలో అత్యద్భుతంగా జరిగిందండి. ఆ రోజు సినిమా పరిశ్రమ మొత్తం అక్కడ సోమరావు గారి విగ్రహం అట్లా నిలువెత్తు పెడితే ప్రతి వాళ్ళు ఆయన గురించి చెప్తున్నప్పుడు మా మనసు పులకరించిపోయింది. ఎందుకంటే మేము ఏదో ఆయన చెప్పిన డిసిప్లిన్ ప్రకారం బాగా ఎదిగి జీవితంలో మా కాలం మీద మేము సంపాదించుకున్న డబ్బుల్ని అట్లా ఖర్చు పెట్టి మా హీరో గారి గురించి అట్లా చెప్తున్నప్పుడు మా కష్టం, మా శ్రమ అంతా ఆ నిమిషంలో అన్నీ మర్చిపోయామండి. అప్పుడు ఆ రోజు చెప్పిన మాట ప్రకారం ఇంతవరకు సార్ ఇది మీరందరూ దీన్ని పరిశ్రమలో కానీ, ప్రముఖ ఛానల్స్ కానీ, పత్రిక, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఆ రోజు దాసనారాయణ గారు కోట్ చేస్తూ చెప్పిన మాట ఏంటంటే, ఇంతకాలం భారతదేశ చరిత్రలో ఒక అభిమానులు అనేవాళ్ళు ఇండస్ట్రీలో తన హీరో బతికుండగా తన హీరో చనిపోయిన తర్వాత కూడా తదనంత ఈ రోజుకు చేయకుండా 75 మంది పేద కళాకారులకి ఆ రోజు మనం ఆ అభిమానుల కష్టార్జితంతో అన్నగారిని గుర్తు చేసుకుంటూ ఆ పేద కళాకారుని, ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా మీరు సమాజ సేవ చేయండి, మీరు నిలబడండి అన్నారే కానీ సినిమాలు ఖర్చు పెట్టండి, టికెట్లు ఖర్చు పెట్టండి, దండలు వేయండి, లేకపోతే బస్సులు వేసుకొని ఫంక్షన్లకి గ్రాండ్గా చేయండి అని ఈరోజు చెప్పాల. అందుకని మేమేం చేశామంటే ఆయన తదనంతరం ఆయన మమ్మల్ని కంట్రోల్ చేసి మమ్మల్ని పెట్టి మమ్మల్ని జీవితంలో యోగ్యతగా చేశారు. ఇవాళ వజ్రోత్సవంలో 75 మంది పేద కళాకారులకి అప్పటి ముఖ్యమంత్రి గారు, ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాసనారాయణ గారు, కృష్ణరాజు గారు, వెంకటేష్ గారు, ఇట్లా ప్రముఖులందరూ, జయసుధా, జయప్రద, జయసుధా, జయచిత్ర, ఇట్లా అందరూ వచ్చారు. చాలా అప్పుడు ఆయనతో నటించిన హీరో అందరి సమక్షంలో 75 మంది పేద కళాకారులకి మేము మా అభిమానులు అందరికీ గురుగారిని తెచ్చుకుంటూ ఆ రోజు వాళ్ళు ఆ డబ్బులు తీసుకొని వెళ్తున్నప్పుడు మాకు ఎంతో తృప్తిగా అనిపించింది. మా హీరో గారిని 10 మంది కూడా అక్కడ ఆయన దీవిస్తారు, వీళ్ళందరూ కడుపు నిండా ఒక్క పూట తిన్నా మాకు ఆ తృప్తి అనిపిస్తుందని
ఇంతవరకు ఇప్పటి వరకు ఆ రోజు కాదు ఈ రోజు వరకు కూడా అభిమానులు తమ హీరో గురించి ఈ రోజు వరకు అట్లాంటి సేవలు చేయలేదండి. దాని తర్వాత ప్రెస్టీజియస్ అవార్డు చేశాము, అది కూడా పర్చూరు గోపాలకృష్ణ గారు చాలా బాగా ఆధ్వర్యంలో చేశాము. మా మాట మీద మా ప్రేమలు మా అభిమానాల మీద చూసి ఆయన మా అభిమానాన్ని ప్రేమని కాదలేక మొదటిసారి ఆయన సురేష్ బాబు గారు ఇట్లా వచ్చి ఇట్లా ప్రోగ్రాంకి ఆయన యాక్సెప్ట్ చేయటం, ఆయన కూడా మేము మా అభిమానం అఖిల భారత సేవా సమితి తరపున ముఖ్యంగా చెప్పాలి. ఇవన్నీ చెప్తున్న సందర్భంలో కూడా మాకు ఇంతటి అవకాశం ఇచ్చిన ఏబిఎన్ ఛానల్కి ఇవాళ మా అందరిని పిలిచి అవకాశం ఇచ్చినందుకు కూడా రాధాకృష్ణ గారికి మిగతా ఇతర సిబ్బందులకి అందరు కూడా కృతజ్ఞతలు చెప్తున్నామండి. శోభన్ బాబు గారి ఆదర్శాలని, ఆయన చెప్పిన మాటల్ని వాళ్ళు స్ఫూర్తిగా తీసుకొని కొన్ని సహాయ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. సో మీ ఫ్యామిలీ వైపు నుంచి వీళ్ళు చేసే పనులకి ఎలాంటి స్పందన వస్తుంది అసలు? అందరూ అభిమానిస్తారండి. వాళ్ళు ఎవరిని కూడా అందరిని కూడా అభిమానిస్తారు. ఏ ఫంక్షన్ ఉన్నా కూడా పిలుస్తారు. ఇప్పుడు సోమబాబు గారి ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా, మేమెవరైనా మా ఫంక్షన్ జరిగినా కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ లాగానే చూస్తాం. కాకపోతే వేరే ఎంకరేజ్ చేయటం అంటే చెప్పాం కదా, ఎవరికాళ్ళు మనం ఎంకరేజ్ చేయటం ఏంటి, వాళ్ళు చేసి వాళ్ళ కష్టాన్ని మనం పాలు పంచుకున్నట్టు అవుతుంది. నేను కూడా అదే చెబుతాను, నేను ఎప్పుడు వెనకే ఉంటాం, మీరు చేసుకునేది మీరు, ఏదో సొమ్ము ఒకళ్ళది సోకొకళ్ళదని. వాళ్ళు కష్టపడి శ్రమ వాళ్ళది, డబ్బు వాళ్ళది. మేము వచ్చి ఏదో అడావిడి చేసామనుకోండి, ఇన్ఫ్యాక్ట్ పక్కకు పోతుంది, అది దారి మారుతుంది. అందుకని ఎప్పుడు అభిమానాన్ని, సోమబాబు గారి అభిమానులు కానీ అట్లా ఉండాలి. ఇది అందరికి ఆదర్శంగా ఉండాలనేది మా అభిప్రాయం. మా ఫ్యామిలీ అందరూ కూడా అదే అభిప్రాయం. వాళ్ళ ఒక విషయం ఏంటంటే, ఇక్కడ సోమబాబు గారు ఎప్పుడు డిసిప్లైనే కాదండి, అందరికి కూడా దూరదృష్టి కూడా ఉంది. ముందు ప్రతి ఒక్కళ్ళకి కూడా మీరు ఈ రకంగా ఉండండి చెప్పేవాళ్ళు. ఉదాహరణకు ఎవరైనా నేనే అండి, ఉదాహరణకు దానికి నేను రాజకీయాల్లోకి వెళ్ళేటప్పుడు నన్ను పిలిచి నువ్వు వద్దు అన్నాను. ఎందుకంటే నా సంగతి ఆయనకు మొత్తం తెలిసిన చదివారు. నువ్వు రాజకీయాల్లో పనికిరావురా, ముక్కుసూటిగా వెళ్తావు, నిజాయితీగా ఉంటావు, రాజకీయం అంటే డబ్బు సంపాదిస్తాను, రాజకీయాలు నువ్వెంత సర్వీస్ అన్నది, నువ్వెంత నిజాయితీగానే ఉండు, డబ్బు లేకపోతే ఎందుకు పనికిరావురా అని చెప్పారు. లేదు నిజాయితీగా ఉంటే నేను బతకగలను, మాకు ఎన్టీఆర్ ఆదర్శం, అదే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు రాజకీయాల్లోకి వచ్చాం. మనకు డిసిప్లిన్ అంటే ఒక ఎన్టీఆర్ సోమబాబు గారి గురించి చెప్పుకుంటాం. అట్లాగే నేను నెగ్గలను అనేటువంటి నమ్మకం నాకు ఉందండి. అలా నేను 89లో నేను ఓడిపోయినా 94లో గెలిచా ఎమ్మెల్యేగా. 5 సంవత్సరాలు కూడా నియోజకవర్గం డెవలప్మెంటు పార్టీ కష్టపడి పనిచేశా. కానీ నాకు తర్వాత సీట్ ఇవ్వాలి, కారణం డబ్బులు లేవు. అప్పుడు అర్థమైంది సోమబాబు గారు చెప్పినవన్నీ కూడా. తర్వాత ఆయన చనిపోయే ముందు, 1 సంవత్సరం ముందు మేము కూర్చొని ఎట్లానే రేత్రంతా సంభాషణ జరిగింది. అప్పుడు చెప్పా, మీరు చెప్పింది నేను వినలేదు, అందుకే నేను ఇప్పుడు ఖాళీగా ఉన్నాను అంటే. అది ఎప్పుడు చెప్పేవారు అందరికీ. ఇప్పుడు అందరిని కూడా ఏం చెప్పేవారంటే, మీరు కష్టపడే 10 పైసలు మిగతా 10 పైసలకి ఎంత వస్తే అంత భూమి కొనుక్కోండి అనేవాళ్ళు. ఈ సలహా ఇచ్చేవాళ్ళు. ఈ సలహా తీసుకున్న వాళ్ళు అందరూ సక్సెస్ అయ్యారు. ఓకే, సలహా తీసుకునే వాళ్ళు ఎవరంటే అలాంటి వాళ్ళు దెబ్బతిన్నారు నిజం చెప్పాలంటే. అందుకని మా అన్నయ్యని అంత అభిమానం ఉన్నా కూడా మా ఫ్యామిలీ మెంబర్లో ఉంటాం కానీ బయటకు పడం. ఇప్పుడు మేము వచ్చి సోమబాబు గారు అభిమానం మేము ఎలా ఉంటుంది. సో ఆయన ఫ్యామిలీ నుంచి వారసులు ఎవరు సినిమా రంగంలోకి రాకపోవటం అనేది అభిమానులుగా మిమ్మల్ని ఏమన్నా బాధ పెట్టిందా? ఎలా? ఏం లేదు సార్. ఒక్క విషయం సార్ నేను చెప్పాలి ఇందులో. యాక్చువల్గా శోభన్ బాబు గారు ఏం చెప్పారో అదే వాళ్ళ అబ్బాయి కరుణశేష్ గారు కూడా మాకు అదే చెప్తాడు. ఆయన అప్పుడు రాజమండ్రిలో సుమారు 40 సినిమాలు షూటింగ్లు జరిగాయండి. మేము ప్రతి సినిమాకి వెళ్ళేవాళ్ళం. అంటే నాకు తెలిసిన కాడి నుంచి స్కూల్ మానద్దు, కాలేజీలు మానద్దు అని చెప్పేవారు. సినిమా గురించి మాట్లాడితే 2 నిమిషాలు, ఆ ఫ్యామిలీ గురించి బిజినెస్ గురించి మాట్లాడితే గంటలు మాట్లాడేవారు. ఆయన చెప్పిన సూచన మేరకు నేను రాజమండ్రిలో ఒక బిల్డర్గా స్థిరపడ్డానండి. సేమ్ ఆయన అబ్బాయి కరుణశేషు గారు కూడా ఆయన చనిపోయాక మమ్మల్ని ఫ్యామిలీ మెంబర్లుగా భావించి ప్రతిదీ చెప్తాడు. శ్రీనివాస్, మీరు బిజినెస్ జాగ్రత్తగా చూసుకోండి, ఫ్యామిలీని జాగ్రత్తగా, సేమ్ ఆయన ఏదో చెప్పారు ఇదే చెప్పారు ఆయన. చెప్పి మేము ఏ కార్యక్రమాలు చేసి ఆయన ఇంట్లో ఫంక్షన్ అవుతే మమ్మల్ని పిలిచి సేమ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాగే అన్నయ్య గారు చెప్పినట్టు ఫ్యామిలీ మెంబర్స్ లాగా కూర్చోబెట్టి ఫస్ట్గా మమ్మల్ని రెస్పెక్ట్ ఇచ్చి చూస్తుంటారు ఆయన. ఈరోజు ఆయన సూచన మేరకు కూడా మేము కూడా ఎక్కువ, లేకపోతే ఇప్పుడు ఇంచుమించు సంవత్సరానికి 2-3 ఫంక్షన్లు చేస్తామండి. అలాంటిది ఆయన చెప్పిన దానివల్ల ఏంటంటే ఇలాంటి వాల్యుబుల్ ఫంక్షన్ చేసుకుంటూ సేవ. ప్రతి సంవత్సరం రాజమండ్రిలో 5 విద్యార్థులు మేము చదివిస్తుంటామండి. 10th క్లాస్లో మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళందరినీ కూడా 5 సుమారు 16 సంవత్సరాలు పెట్టి కంటిన్యూ చేస్తున్నామండి. అది అలా చేస్తే ఎక్కడికక్కడ ప్రతి చోట
మా వీరప్రసాద్ గారు ఉన్నారు తిరుపతి, ఆయన ఒక మంచి హాల్, కమ్యూనిటీ హాల్ కట్టాడు మిత్రులు సోమన్ బర్గర్. చెప్పినట్టు మేము అభిమానులు కూడా ఇంతమంది కలుసుకున్నాం కదా. కలుసుకున్న తర్వాత అభిమానులు అంటే ఇప్పుడు కన్వీనర్స్గా మేము ఉన్నప్పుడు మాకు ఇంతమంది కలిసి ఉన్న స్టేట్ వైడ్ 2 ఉభయ రాష్ట్రాల నుంచి కలిసి ఉన్న ఫ్యాన్స్ అందరికీ కూడా మనం ఏదో ఒకటి చేయాలని మా అఖిల భారత సేవ సభ్యులందరూ కలిసి ఏదో ఒక సెంటర్ పాయింట్ తీసుకోవాలనే ఉద్దేశంతో చిన్న ఫంక్షన్ హాల్ ఒకటి తిరుపతిలో కట్టామండి. ఒక 100 నుంచి 120 మెంబర్స్ వరకు పెళ్ళిళ్ళు కానీ శుభకార్యాలు ఏదైనా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో దానికి ఎక్కడికి రాని మా కరుణశేష్ గారు, సోమన్ గారు అబ్బాయి మా అభిమానులందరి కోరిక మేరకు వచ్చాడండి. వచ్చి ఓపెన్ చేసిన తర్వాత చెప్పాడు, మీరు ఇలా డబ్బులు ఎక్కడ వేస్ట్ చేసుకోవద్దండి, మీరు సేవా సమితిని డబ్బులు కట్టిన సొంత డబ్బులతో కట్టుకుని అందరికీ ఫ్రీగా ఇచ్చేయకండి, మీరు భవిష్యత్తు కూడా చూసుకోండి అని చెప్పి చాలా గొప్ప అన్నగారు ఏ విధంగా అయితే చెప్తారో ఈయన కూడా అంతే టచ్ మీ నాట్ అన్నట్టు. అభిమానులు అంటే మనం దగ్గర చేర్చే కొద్దీ వాళ్ళ అభిమానం పెరిగి విచ్చలవిడిగా ఖర్చు పెడతారు. అందుకని అలా దూరంగా ఉంచి జాగ్రత్తలు చెప్పేసి వెళ్ళాడండి మన కరుణశేషు గారు. అప్పటి నుంచి కూడా మేము ఏమంటే దాంట్లో కూడా మేము ఏది ఆశించలేదండి. దాంట్లో కేవలం ఈ అభిమానులు ఎవరైనా వచ్చి ఏదైనా చేసుకోవాలంటే కూడా అభిమానులకంటూ 50%కే ఇచ్చేస్తూ మనకు మెయింటెనెన్స్ ఖర్చులు వస్తే చాలు, ఈ సేవా సమితి అనేది 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో దాన్ని రన్ చేసుకుంటున్నాం. బట్ మేము ఉన్నంత వరకు ఈ కార్యక్రమాన్ని ఎప్పటికీ వదలం. సోమన్ బాబు గారు మేము ఉన్నంత వరకు ఎదుటి వారి గుండెల్లో ఖచ్చితంగా ఉండాలి. ఆయన అన్నగారు అందగాడుగా సోగ్గాడుగా అభిమానులు ఉండాలనే తాపత్రమే మేమంతా పడుతున్నాం సార్ ఇప్పటికీ. నేను ముఖ్యంగా దాసనారాయణ గారు, బాలసుబ్రహ్మణ్యం మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆయన పిలవండి. ఇంతవరకు ఆయన బయటికి రాలేదు. మీరు ఆయన కనుక తీసుకొస్తే మీకు ఫంక్షన్ గ్రాండ్ సక్సెస్ అయినట్టే. మనందరం ఇంత కష్టపడుతున్నాం అంటే నేను చాలా టెన్షన్ పడ్డాను. సార్ సోమన్ బాబు గారు సంగతి మీ అందరికీ తెలుసు కదా, ఆయన ఉన్నంతకాలం పిల్లల్ని చాలా గౌరవంగా చూశారు. పిల్లల్ని పెంచడం కానీ ఆయన డిసిప్లిన్ కానీ ఇప్పుడు కూడా మా అందరికీ ఆ ఇన్స్పైర్ అన్నమాట. సోమన్ బాబు గారు తన ఫ్యామిలీని ఎంత ప్రేమగా చూశారు, పిల్లల్ని ఎంత జాగ్రత్తగా తీసుకుంటూ వచ్చారు, అదే డిసిప్లిన్ తోటి అంత చక్కగా నడుపుకుంటూ వచ్చారు ఆయన. ఇట్లాంటి పరిస్థితుల్లో మనం అడిగితే ఆయన ఏమంటారో, ముఖ్యంగా ఆయన సోమన్ బాబు గారు తదనంతరం చెన్నైలో విగ్రహం పెట్టి ప్రతి అభిమానిని పిలిచి పేరు పేరున అకామిడేషన్ ఇచ్చి టికెట్స్ ఇచ్చి వాళ్ళని వెళ్ళేదాకా అందరినీ తన మేనేజర్ ఎస్ఎన్ రావు ఉన్నారు ఆయనకి చెప్పి అందరినీ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళేదాకా ఫోన్లు చేసి కలిపి. అంటే ఆయన సోమన్ బాబు గారు మా గురించి ఏం చెప్పారో మాకు తెలియదు కానివ్వండి, ఆయన అంత ఆప్యాయతగా వాళ్ళ ఫ్యామిలీ నుంచి పిలిచి చేసి ఆ వజ్రోత్సవానికి అడిగినప్పుడు ఆయన ఫస్ట్ అసలు రాననే అన్నారు. ఒక ఇంటర్వ్యూ ఇచ్చారనమాట. ఆ ఇంటర్వ్యూ ఇప్పటికీ నా దగ్గర పర్సనల్గా ఉందన్నమాట. ఒక మీడియా ఛానల్ వాళ్ళు నేను కలిసి ఇంటర్వ్యూ తీసుకున్నాం ఆయన్ని, కరుణశేష్ గారిని. ఒక 14 minutes ఇచ్చారు, అది మొత్తం కంప్లీట్. అది ఆ ఇంటర్వ్యూలో కూడా ఆయన సోమన్ బాబు గారి గురించి చెప్తుంటే మాకు అభిమానులుగా ఇట్లా వచ్చేసిన హెడ్ అంతా రోమాలు నిక్కబుడుచుకుని అంటారంట. అంటే ఆయన ఇంత అభిమానం గల కొడుకుని పెట్టుకొని కూడా ఇంత ఇష్టమైన తన ప్రేమగా పెంచుకున్న తన కుటుంబాన్ని ఆయన అంత ఇష్టంగా ఉన్నారు సోమన్ బాబు గారి మీద. అంత మాకు తెలియదు అంత ఇష్టం అని చెప్పారు. ఆయన తండ్రి గురించి చెప్తున్నప్పుడు కూడా ఆయన ఇంటర్వ్యూలో కళ్ళంబడి ఆ నీళ్ళల్లో చూసి నాకు కూడా తట్టుకోలేకపోయాను. మా అందరి మీద ఆప్యాయత అభిమానంతో ఆయన ఫంక్షన్కి వచ్చారండి. తర్వాత వీళ్ళు తిరుపతిలో ఈయన ప్రయాసాలు కోరి ఇట్లా ఫంక్షన్ హాల్ కడుతున్నాం అనగానే మేము అనుకున్నాం అనమాట, ఏ రోజు బంధం మా అందరికీ ఒక తల్లి కడుపును పొట్ల, ఒక తల్లిదండ్రుల కడుపును పొట్ల. రాజమండ్రిలో వాళ్ళు విగ్రహం పెట్టినప్పుడు ఫస్ట్ టైం నేను అభిమానులు అందరికీ తెలియాలని చెప్పి ఆ రోజు ఇంత పబ్లిసిటీ మాకు ఐడియా లేదు మాకు, ఎందుకంటే మేము మామూలుగా చదువుకున్నాము, ఏదో వ్యాపారాలు చేసుకున్నాము. కింద స్క్రోలింగ్ ఇద్దాము, ఇట్లా రాజమండ్రిలో విగ్రహం మొదటిసారి అండి సోమన్ బాబు గారు చనిపోయింది ఫస్ట్ 1 year లోపలే స్టేట్లో విగ్రహం పెట్టింది రాజమండ్రిలో అనమాట. స్క్రోలింగ్ ఇద్దామని చెప్పి స్క్రోలింగ్ ఇచ్చామన్నమాట. ఎక్కడెక్కడ అభిమానులు అందరూ, మాకే తెలీదు ఆయన మనసులో ఇంత ప్రేమ పెంచుకున్నారు అభిమానులను. అందరూ వచ్చి ఆ గోదావరి అవటం దాసనారాయణ గారు 1.5 kilometer నుంచి రావడానికి అవస్థపడి ఆ విగ్రహం చూసి ఆ రోజు ఫంక్షన్లో ఆయన చెప్పారన్న. ఆ రోజు ఆయన మైండ్లోకి వచ్చింది వారి సోమన్ బాబు గారికి అభిమానులకి ఎంత ఇష్టం అని చెప్పని. అట్లానే అభిమానులు ముఖ్యంగా మా సోమన్ బాబు గారి అభిమానులందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే మేము ఏ ఫంక్షన్ చేసినా ఏం చేసినా సరే ఎక్కడెక్కడ వాళ్ళందరూ 55, 65, 70s మధ్య ఉన్నవాళ్ళు చిన్న పిల్లలాగా 2 రోజుల ముందరే వచ్చి కార్యక్రమానికి కేరింతలు కొడుతూ వాళ్ళ ఆనందాన్ని చూసిన తర్వాత ముఖ్యంగా ఈ కన్వీనర్స్ మేమందరం కలిసి చేసిన ఈ ఫంక్షన్ల గురించి మాకు ఎప్పుడు కూడా
చాలా సంతోషంగా అనిపించింది. మీ ఈ సేవా సమితి మొత్తం ఎంతమంది, ఈ సేవా సమితిలో కన్వీనర్లు ఎంతమంది? 9 మంది. 9 మంది వాళ్ళు. 11 మెంబర్స్ ఉన్నామండి. ఒక 2 సిక్ అయ్యారు. ఓకే. సో ఇప్పుడు మేము 9 మెంబర్స్ చేసుకుంటున్నాం. ఓకే. మేము మా అభిమానుల శ్రేయస్సు కూడా కొంచెం ఆలోచి వాళ్ళు కూడా ఇప్పుడు ఏదైనా మన ఇంటికి పోతుంటే మన ఇల్లుని ఏ విధంగా మనకు భావన కలుగుతుందో ఎవరు తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వాళ్ళు ఉంటూ ఉండరండి. కాబట్టి ప్రతి అభిమాని తిరుపతికి వచ్చి పోవాల్సిందే. సో ఆ ఉద్దేశంతో మాకందరికీ వచ్చిన ఒకే ఒక థాట్, తిరుపతికి వచ్చారనుకోండి, అరే సేవా సమితి బిల్డింగ్ ఉంది అంటే మనది, మన ఇంటికి పోవాలి, మనం అక్కడ ఉండాలి, మనకు ఒక భరోసా అనమాట మనిషికి. జనరల్గా ఇప్పుడు ఇలాంటి ఒక వేడుక చేయాలంటే చాలా ఖర్చుతో కూడిన పని, అలాగే చాలా పేషెన్సీ ఉండాలి. వీళ్ళందరినీ గ్యాదర్ చేయటం, వాళ్ళ బాగోగులు చూసుకోవటం అనేది మామూలు విషయం కాదు. ఇప్పుడు నిన్న సోగ్గాడు 50 years ఫంక్షన్ జరిగింది. ఈ ఫంక్షన్ మొత్తం టోటల్గా శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలోనే జరిగింది. కోర్స్ సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళ సినిమా అయినా ఖర్చు అనేది మాత్రం మొత్తం మీదే. అప్రాక్సిమేట్గా నాకు తెలిసి ఎట్టలేదన్న 40-50 లక్షలైంది. అలాంటి ఫంక్షన్ అయితే సాధ్యం కాదు, సాధ్యపడదు. సో ఇంత ఖర్చుతో కూడిన వ్యవహారం అయినా కూడా మీరందరూ ఎలా చేయగలుగుతున్నారు? ఏంటి, ఎలా? అంటే మీరు మీ అంతటా మీ ఫ్యాన్స్ కలెక్టివ్గా అమౌంట్ కలెక్ట్ చేసుకొని చేస్తున్నారా, లేదంటే మీ వెనుక ఎవరైనా ఉండి నడిపిస్తున్నారా, ఏంటి? ఒక్క విషయం చెప్పాలి సార్. ఇది మేము ఆయన చనిపోయిన కాడి నుంచి కూడా మేము ఒక ఫండ్ పెట్టుకున్నామంటే మా ఫ్యాన్సే, మా ఈ 10 మంది 11 మంది కలిసి ఒక అమౌంట్ని అలా ఫండ్ కింద పెట్టి దాన్ని దాచుకుంటూ ఈ పేపర్ యాడ్లకి అన్నిటికి కూడా ఖర్చు పెడుతూ, ఈ కార్యక్రమంలో ఖర్చు పెడుతూ, ఒక 2 పేర్లు చెప్పకూడదు, వాళ్ళు కూడా శోభన్ గారి అభిమానులే, మాకు వెల్ విషర్స్ ఉండి కొద్ది బ్యాక్ సపోర్ట్ చేస్తుంటారు ఫైనాన్షియల్గా కూడా. ఈ మా డబ్బులతోటి ఈ కార్యక్రమం అంతా కూడా మేము చేసుకొచ్చాం సార్. శ్రేయస్ మీడియా ఉన్నది, వాళ్ళు కూడా ఏంటంటే ఆయన ఏంటంటే చాలా ఈవెంట్స్ చేస్తాడు, కానీ శోభన్ బాబు గారు అనగానే మమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ కార్యక్రమానికి కూడా ఆయన వంతు ఆయన ఈ కార్యక్రమాన్ని నడిపిస్తుంటాడు అన్నమాట. పూర్తిగా మా డబ్బులే. మొట్టమొదటి నుంచి వాళ్ళే ఖర్చు పెట్టుకుంటారండి. నాకు తెలిసినంత మటుకి ఎవరిని డబ్బులు అడగటం కానీ వాళ్ళ మంచి ఆ విషయంలో ఎక్కడ తప్పట్టడానికి వాళ్ళ ఓన్ ఇది. వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఆ విగ్రహాలు పెట్టుకున్నా అంతే, అయినా అంతే ఖర్చు. ప్రతి పేపర్ యాడ్లు కూడా ఇస్తారు వాళ్ళు, చూసే ఉంటాను. ఆంధ్రజ్యోతి కూడా ఇస్తారు. అట్లానే ఇందాక బాబు గురించి వచ్చింది, బాబు కూడా సేమ్ సోమన్ బాబు గారు టైప్ డిసిప్లైన్ కానీ ఆ టైమింగ్ మెయింటైన్ చేయటం కానీ సేమ్ కూడా అభిమానులు ఇబ్బంది పడకూడదు అనేది ఆయన దృష్టి. ఇప్పుడు మేము వెళ్ళామనుకో ఇంకా ఖర్చు ఎక్కువ పెట్టుకుంటారనే ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. మళ్ళీ అన్నిటికీ ఫంక్షన్లకు కానీ కంపల్సరీ గుర్తు పెట్టుకొని అందరిని పిలుస్తాడు. అక్కడ తప్పు పట్టాల్సింది ఎవరిని ఇది లేదు. అట్లాగే అందరూ కూడా అల్లుళ్ళు కానీ అందరూ లైక్ చేస్తారు, అమ్మాయిలు కూడా, అభిమానులు అందరూ కూడా, పాపాళ్ళు కానీ అందరూ గౌరవిస్తారు. మొన్న మేమందరం వెళ్ళాము సార్, ఇట్లా ఫ్యామిలీగా అందరూ పిలిచారనమాట. సోమవారం గారు కుటుంబం అందరినీ మేము కలుస్తుంటాం. ఫంక్షన్స్ గురించో వేరే దాని గురించి కాదు. ఒకసారి మేము ఏంటంటే సంవత్సరంలో 2 సార్లు 3 సార్లు అందరం మేము గ్రూప్ మొత్తం వెళ్తే, చెప్పాలంటే కరుణశేషి గారి వైఫ్ అండి మాకు. ఆవిడ ఇంకా సోమన్ బాబు గారు కొడుకు బంధం. ఆవిడ స్వయంగా కూర్చొని సర్వీస్ చేసేటమే కాదండి, 2-3 ఐటమ్స్ ఆమె స్వయంగా చేసి మా అందరినీ కూర్చోబెట్టి ఆవిడ ఇట్లా కట్టుకొని చూస్తే మాకు అనిపించింది, మాకు ఈ అదృష్టం మాకు ఈ కుటుంబం నుంచి మాకు జరిగిందా. చెప్తుంటే మాకు కొన్ని ఏంటంటే భావోద్వేగాలు ఆగవు అనమాట. చాలా అనమాట. నాకు తెలిసినంత వరకు సార్, ఒక అభిమానికి కాస్త అంటే టీవీల ముందు చెప్పకూడదు కానివ్వండి, ఏ ఇండస్ట్రీలో కూడా ఏ హీరో ఫ్యామిలీ కూడా ఏ అభిమానుల్ని ఇట్లా చూడరండి. ఆవిడ ప్రేమగా తినేదాకా ఉండి అందరికీ మళ్ళీ ఎప్పుడు మేము 2.5 hours అనమాట వాళ్ళ ఇంట్లోనే స్పెండ్ చేసాం. అట్నుంచి వచ్చి వరుసగా ప్రతి కూతురింటి ప్రతి అల్లుడు కూడా అక్కడ మేము తిన్నామండి మా వల్ల కదని వాళ్ళు కూడా కంటిన్యూ చేసి మమ్మల్ని 2 రోజులు లాస్ట్కి అంతా అయిపోయిన తర్వాత సోమరావు గారు, విష్ణువర్ధన్ గారు మా అందరిని పిలిచి వాళ్ళ హాల్లో ప్రతి వాళ్ళకి మా అందరికీ శాలువాలు కప్పి అందరిని ప్రేమగా చూసి ఏ కష్టం వచ్చినా మీకు మీ పెద్దలుగా మేము ఉన్నామని చెప్పి, అంటే కరుణశేషు గారి నుంచి వాళ్ళ కూతుళ్ళు వాళ్ళ అల్లుళ్ళు వాళ్ళందరూ రావటం కాదు, మిరాకిల్ ఏంటంటే వాళ్ళ మనవడు నిన్న వచ్చి, ఆయన డాక్టర్ అండి, ఈజ్ డాక్టర్. ఒక డాక్టర్ ఒక రోజు బ్రేక్ చేస్తే హాస్పిటల్లో ఆ సర్వీసు ఎంత కష్టం అనేది మీ అందరికీ తెలుసు. అట్లాంటి డాక్టర్ గారు కూడా
నిన్న వచ్చి ఫంక్షన్కి వచ్చి మా అందరి అల్లరి ఆప్యాయతలు చూసి మా నాన్నగారు మా తాతగారు ఎంత కష్టపడ్డారనేది ఆయన ఆ మాటల్లో ఏ రోజు ఇంటికి వచ్చి కష్టం అని చెప్పలేదు ఆయన, మేము చూసామని. అంటే మాకేందంటే చెప్తుంది ఏంటంటే, మీరు అడిగిన క్వశ్చన్ చెప్తాను, అభిమానులకి మాకు ఇంత ఎమోషన్ కావటానికి, ఈ రూపాయి కష్టపడటానికి మేము ఎంత కష్టపడి చేసినా ఆయన కుటుంబం వారి వారసులు వాళ్ళు కూడా చేసి, మాకేందంటే రాజకీయ వారసత్వం లేదు సార్, ఫిలిం ఇండస్ట్రీ వారసత్వం లేదు సార్, ఏది లేదు. మేము అభిమానులుగా వాళ్ళ అభిమానంగా ఆ కుటుంబానికి వెళ్ళాం, ఆ కుటుంబం కూడా ఏం ఆశించట్లా మా నుంచి. నిన్న యాక్చువల్గా కార్యక్రమానికి కరుణ్ శేష్ గారు వస్తానండి, కానీ అనుకోని కారణంగా మా ప్రోగ్రామ్ కొద్దిగా అటు ఇటు జరగడంతో ఆయన ఏదో వ్యాపారరీత్యా దూరంగా ఉన్నాడు, అందుకని ఆయన రాలేకపోయాడు. 3 సార్లు ఫోన్ చేశారు ఆయన, శ్రీనివాస్ జాగ్రత్త, అందరూ చూసుకోండి, అభిమానులు అందరూ కొద్ది పెద్ద వయసుకు వచ్చారు, వాళ్ళు వచ్చి వెళ్ళేదాకా జాగ్రత్తగా చూసుకొని చేయండి, మీకు ఏమైనా ఇబ్బంది ఉందా అని అడిగారు. ఆర్థికంగా ఏ రోజు కూడా రాజమండ్రిలో విక్రమం పెడుతున్నప్పుడు కూడా ఆర్థిక సాయం చేస్తున్నారండి, నేను తీసుకోలేదు. అభిమానులు, ఇది అభిమానులు చేసే కార్యక్రమం. అక్కినే నాగేశ్వరరావు దగ్గరికి వెళ్ళి ఈ విషయం తెలిసి, అబ్బా మీరయ్యా ఇలాంటి అభిమానులు ఎవరయ్యా చేస్తారు ఇలాగ సొంత డబ్బులతో, ఫ్యామిలీ దగ్గర తీసుకుంటే అది అభిమానం ఎలాగవుతుంది అని ఆయన ఎప్రిషియేట్ చేశాడు. దాసనారాయణ అడిగారండి ఫంక్షన్ చేస్తున్నప్పుడు, ఎవరైనా స్పాన్సర్స్ కావాలని అడిగారండి. వద్దు సార్ మేమే చేస్తామండి, ఆయన చలించిపోయాడు. మా బావ చాలా అదృష్టవంతుడే, బావ అంటారు స్వామి, మా బావ చాలా అదృష్టవంతుడే మీలాంటి అభిమానులు చూశాడు. నిజంగా ఇది నేను ఆశ్చర్యపోతున్నానని ఆయన, అంటే ఎవరి మెప్పు కోసం కాదు సార్, మా అభిమానం మేము చూపించుకున్నాం అంతే. మేము అప్పుడప్పుడు కరుణ గారిని కలుస్తుంటాం, పోయిన తర్వాత కలిసినప్పుడు కూడా ఆయన కూడా వాళ్ళ ఇంట్లో అతను సోమన్ బాబు గారు ఉన్నప్పటి నుంచి ఉన్నాడు, ఎస్ఎన్ రావు గారు పిఏ గారు, వాళ్ళ ద్వారా మళ్ళీ మేము ఇంటికి క్షేమంగా వెళ్ళామా లేదా అన్ని ఆయన చూసుకోమని చెప్తాడు అనమాట. తిరిగి వచ్చి మేము ఇల్లు చేరిన తర్వాత ఆయన ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. అంటే ఈయన కూడా ఆ అన్నగారు మమ్మల్ని ఏ విధంగా వీళ్ళు భవిష్యత్తు తీర్చాలనుకున్నాడో ఈయన కూడా అదే అభిప్రాయం, అందరూ బాగుండాలనే ఏకైక అభిప్రాయం మా కరుణగా. రమేష్ గారు, ఇప్పుడు ఈ అభిమానులు చెప్తున్న దాన్ని బట్టి అసలు ఆ ఫ్యామిలీ అనురాగం ఆప్యాయతలకి మారిపోయారు అనేది మనకి తెల్లమవుతుంది. అయితే ఎందుకు సోషల్ మీడియాలో శోభన్ బాబు ఫ్యామిలీలో క్లాషెస్ ఉన్నాయి, అటు కొడుకుకి కూతురు పట్టలేదు అనేది ఎందుకు వచ్చింది? ఒట్టి మాటలు సార్, మేము ఫ్యామిలీ మెంబర్నే. ఈ రాజకీయాల్లో మీకు తెలియదు ఏముందో, సోషల్ మీడియా అంటే ఏదో క్రియేట్ చేయాలి. మేము ఈ పాటు పెద్ద మీడియాలు తట్టుకోవాలంటే ఒకళ్ళకి ఒక అభిప్రాయం ఉంటుంది. ఏదో మనం ఒక సెలబ్రిటీని గురించి మనం ఒక క్రియేట్ చేసాం అనుకోండి, నెగిటివ్ థింకింగ్ ప్రజల్లో తీసుకెళ్తే ఏంటో అని ఆదా చూస్తారు కదా, వాళ్ళకి రేటింగ్ వస్తుంది అంతే తప్ప గొడవలు కానీ వాళ్ళకి అసలు ఎప్పుడు. అఫ్కోర్స్ నిన్న వాళ్ళ మనోడు అందరం మేము రెగ్యులర్గా కలుస్తుంటాం అని ఆయన చాలా బాగా చెప్పారు. రాకపోకలు కానీ అసలు ఎక్కడ ఏం తేడా లేదు. ఇవన్నీ ఏంటంటే సెలబ్రిటీస్ ప్రతి ఒక్కళ్ళకి ఉన్నదే, రాజకీయాల్లో కానీ మీకు అయినా మీకు నేను చెప్పేది రాజకీయాల్లో కానీ ఈ సినిమా సెలబ్రిటీస్లో కానీ ఏదో అదేమంటే నిప్పులేందే పొగరాదా అంటారు. దానికి సమాధానం ఏముంటుంది, మంచు వచ్చినా కూడా వస్తుంది పొగ, చలికాలం మనం తెలియకుండా మన నోటి వచ్చి పోవాలి, ఇక దాని మీనింగ్ లెస్ అనమాట. శోభన్ బాబు గారు సెక్షన్ సార్ అది. ఇంకోటి, శోభన్ బాబు గారి జీవితంలో ఎన్టీఆర్ ప్రభావం ఎంతో ఉంది. ఆయన పరిచయం చేసిందే ఎన్టీఆర్ గారు. ఎన్టీ రామారావు గారు అంటే పక్కా అభిమాని సార్. ఎన్టీ రామారావు గారు చనిపోయిన రోజు చాలా ఎమోషన్ అయ్యారు. ఎమోషన్ ఆయన మ్యారేజ్ చేసుకున్న తర్వాత పర్సనల్గా వచ్చి కలిశారు ఆయన, శోభన్ బాబు గారు ఎన్టీ రామారావు గారిని ఓ బొకే తీసుకెళ్ళి కలిశారు. మంచి అభిమాని ఎన్టీఆర్కి. వీళ్ళు ఎంత అభిమానులు శోభన్ బాబు గారు, శోభన్ బాబు గారు కూడా ఎన్టీఆర్ అంటే అంత అభిమాని. నాతో చెప్పేవారు, రామారావు అంటే ఆయన డిసిప్లిన్, ఆయన పద్ధతులు అని చెప్పేవారు. శోభన్ బాబు గారికి ఒక కళ ఉండేది, ఎన్టీఆర్ గారి డైరెక్షన్లో శోభన్ బాబు గారు కృష్ణుడిగా నటించి ఆ పాత్ర చేయాలనేది ఆయన కళ అని 1-2 ఇంటర్వ్యూలో చెప్పారు. సో మీ దగ్గర ఎప్పుడన్నా ఆయన వ్యక్తం చేశారా? అది అటువంటిది మా దగ్గర అయితే అంటే ఆయన ఏం చేశారంటే అండి, వీరాభిమాని సినిమాలో ఎంతమంది ఎదురు చూస్తున్నా సరే శోభన్ బాబు గారిని ఆ రోజు ఆయన గుర్తించారు. గుర్తించి ఈయనైతే సరిపోతాడు అని చెప్పేసి ఆ ఎంకరేజ్ చేయడమే ఆయనకి సంపూర్ణ రామాయణం ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు కూడా ఎన్టీ రామారావు గురించి చెప్పేవారండి. నేను నేర్చుకున్న డిసిప్లిన్ అంతా ఆయన దగ్గర నేర్చుకున్నాను, ఆ రెస్పెక్ట్ అంతా కూడా ఎక్కడ నేర్చుకున్నాను. ఎన్టీ రామారావు గురించి, అఫ్కోర్స్ అక్కినే నాగేశ్వరరావు గురించి కూడా చాలా బాగా చెప్పేవారండి. ఆయన ఫాలో అయ్యేవాడిని కొన్ని విషయాల్లో ఆయన చెప్పుకొచ్చారు. మీ అందరికి తెలిసిందే. ఆయనకి ఇంకొక విషయం చెప్పాలి సార్ శోభన్ బాబు గారి గురించి. నేను కానీ ఎవరన్నా ఇంకొక ఆర్టిస్ట్ గురించి కానీ ఇంకోళ్ళ గురించి కానీ మనం నెగిటివ్గా మాట్లాడితే
ఇమీడియట్గా క్లోజ్ చేస్తారు ఆ సబ్జెక్టు. నాకు దాంట్లో ఒక ఇంకా ఎక్కువ మాట్లాడాలనుకోండి నాబోటి వీళ్ళకంటే మా ఎమ్మట కట్ చేస్తారు. మాకున్న సంవత్సరం లేని కొంచెం ముందుకు ఒక అడిగి వేస్తే లేచి వెళ్ళిపోతారు. ఓ దానికి నేను ప్రత్యక్ష సాక్షి అండి ఆయన చెప్పిన దానికి. అరే డోర్ మీద అంటారు, ఒక మా నిర్మాణం చెప్తారు. మా సమకాలీన నెగిటివ్ అనేది ఆయన నోటి కూడా రావడానికి రావడానికి వీల్లేదు. ఎదుటోళ్ళ గురించి మాట్లాడటం, నీ పని నువ్వు చేసుకో. చేసుకో. ఇది మాత్రం ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే అండి, ప్రతిదీ కూడా మనం ఆయన దగ్గర నేర్చుకోవాలి చాలా ఉన్నాయి, కానీ మేము ఎవరూ నేర్చుకోవాలి. ఈ అభిమానులు నేర్చుకున్నారు. అందుకే వాళ్ళంతా నేను వాళ్ళని చూసి ఆయన పోయిన తర్వాత వీళ్ళని చూసి నేర్చుకుంటున్నా. నిజంగా నాకు నిన్నటి నుంచి చాలా ఆనందంగా ఉంది. ఆ సినిమాకి వెళ్ళే వీళ్ళతో పాటు వీళ్ళు కూడా లేరు. వీళ్ళ ఈ కార్యక్రమం వీళ్ళకి ఈలోపు మీరు రావటం ఇవన్నీ జరుగుతున్నాయి కింద. ఏదో నేను అక్కడే కూర్చొని చూస్తాను అన్నమాట, లేకుండా అదే పైన కూర్చున్నాను నా పక్కనే. ఆ గత స్మృతులు చెబుతాం, అక్కడ వాళ్ళు డాన్సులు చేస్తుంటే వీళ్ళు చెబుతాను, నాకు ఎంట్లో అదే చూస్తున్నా. ఆ వయసు ఏంటి, ఆ రకంగా వీళ్ళు 60-70 సంవత్సరాల పిల్లలు అనిపించింది. నిజంగా చిన్నపిల్లలు కూడా టెగరు అంత డాన్సులు కేకలు కానీ కాదు సార్, ఇప్పుడు సోహన్ బాబు గారికి ఫ్యాన్ వార్స్ కానీ ఇంకొకళ్ళ గురించి చెడుగా మాట్లాడితే నచ్చదు. కానీ అప్పట్లో నేను శోభన్ బాబు గారు కృష్ణ గారు హెడ్ టు హెడ్, అంటే వాళ్ళిద్దరికి మంచి పోటీ ఇండస్ట్రీలో. అంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్సే మళ్ళా, బాగా వాళ్ళకి ఎప్పుడు కలిసినా హ్యాపీగా మాట్లాడుకుంటుంటారు, ఫ్రెండ్షిప్ ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ ఫ్యాన్స్ విషయానికి వచ్చేతలకి మా హీరో గొప్ప, మా హీరో గొప్ప అనేది ఫ్యాన్ వార్, పాంప్లెట్ వార్ జరిగింది, నా కళ్ళారా చూశాను నేను. అలాంటివి ఆయన దృష్టికి వెళ్ళినప్పుడు ఆయన మీతో ఏమనేవారు? అదే నేను ప్రత్యక్ష సాక్షి అండి దానికి. ఆసిమురుడు ఆసిపారుడు అని సినిమా సుదర్శన్ 70లో డిస్ట్రిబ్యూటర్ కృష్ణ గారు మా సమకాల హీరో పెద్దవారు. ఆయన ఒక పాట గెస్ట్గా ఉన్నారు. సో ఆయన కట్అవుట్ పెడదామని చెప్పి, మీరు ఫ్యాన్స్ వార్ అన్నందుకు ఇవాళ క్షమించాలి కృష్ణాభిమానులు కూడా మేము. అంటే అది చెప్పడానికి ఈ ఒక చెప్పాలని చెప్తున్నాను. కట్అవుట్ పెడుతున్నారండి. ఆయన కట్అవుట్ పెడుతున్నారని తెలిసి మేము అప్పుడు సుదర్శన్ 70లో ప్రెసిడెంట్ హోటల్ అని ఉండేదండి. అక్కడ రోజు అక్కడ కలిసేవాళ్ళం అందరూ అభిమానులు, చిరంజీవి అభిమానులు అందరూ, మిగతా అభిమానులు అందరం. కట్అవుట్ పెడుతున్నారని తెలిసిన తర్వాత వెళ్ళి డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి గొడవ చేసాం. సార్ మా హీరో మా కట్అవుట్, మా సమకాలకి వాళ్ళ సినిమాలు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి మాది అన్నప్పుడు లేదు పెట్టాల్సింది అన్నారు. బట్ ఆ గొడవ చేసి ఆ కట్అవుట్ని మేము ఆపించామండి. కారణాలు చెప్పలేము మీడియా ముందర, ఆ మొత్తానికి ఆపాం. అది తెలిసి సోమన్ బాబు గారు, వాళ్ళు పిఎస్ఎన్ రావు గారు ఉన్నారు, ఆయనకు ఫోన్ చేశాం. అప్పుడు నేను జాబ్ చేస్తున్నప్పుడు హైదరాబాద్. ఎంత కోపడ్డారంటే అంత కోపడ్డారు ఫస్ట్ టైం. నేనేమన్నానంటే, సార్ మీరు అక్కడ కూర్చుంటారు, మేము గ్రౌండ్ లెవెల్లో ఉంటాం, మా ఎమోషన్స్ మాకు ఉంటాయని. అప్పుడు మందలిచ్చి ఒక వారం తర్వాత మళ్ళీ ఆయనే ఫోన్ చేసి, తప్పు మీరు ఇంకెప్పుడు ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్, ఇంకెప్పుడు నాకు వస్తే మీరు అభిమానులుగా అభిమానించండి, గౌరవించండి, అంతేగాని దారి తప్పి శృతి తప్పి మీరు కనుక చేస్తే నేను మళ్ళీ డోర్స్ కూడా ఓపెన్ చేయనని అంత గట్టిగా మందలిచ్చిన అనుభవం ప్రత్యక్ష సాక్షి సార్. ఎందుకు చెప్పానంటే, అంత ఇప్పుడు జయశ్రీ రమేష్ బాబు గారు చెప్పినట్టుగా రామారావు గారు చనిపోయినప్పుడు గ్రీన్ పార్క్ హోటల్ అండి, నేను చనిపోగానే పొద్దున్న ఫ్లైట్ వచ్చారు, నేను వెళ్ళి రిసీవ్ చేసుకున్నాను. కళ్ళమ్మ నీళ్లు పెట్టుకొని రామారావు గారు పెట్టుకొని ఆయన వెళ్తుంటే ఆయన ముందు రోజు భోజనం ఆయన ఎప్పుడంటే మనిషి పాజిటివ్ చూస్తారు తప్ప నెగిటివ్ చూడరు. ఆయనలో ఉన్న గొప్పతనం అది. ఎవరు నెగిటివ్ గురించి మాట్లాడు కట్ చేసి పాజిటివ్ గురించి చెప్తాడు ఆయన. మీరు ఎప్పుడు కూడా మనిషిని, అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే పాజిటివ్ తీసుకోవటం, కానీ నెగిటివ్ మీకు అనవసరం అంటాడు. ప్రతి మనిషిలో ఉంటుంది, తప్పులు ఉంటాయి, నీకేం పనికి వస్తే అది తీసుకో, మిగతా ఎందుకు, నీకేం అవసరం. నిన్న జయసుధ గారు చెప్పారండి అదే విషయం. ఆయనతో కూర్చొని మాట్లాడితే ఎవరి గురించి మాట్లాడకూడదు ఆయన, మంచి చెప్తే వింటాడు అన్నాడు. అలాగే మంచి మిత్రులను ఒక సినిమాలో ఇద్దరే యాక్ట్ చేశాను. నా చిన్నప్పుడు చూశాను, సోహన్ బాబుతో రాజమండ్రి సాంగ్ కూడా ఉంది, ఆయనతో ఒక మాట చెప్పానండి, సార్ నేను ఆ సినిమా చూసినప్పుడు మీ అభిమాని అయ్యాను, మీరు కృష్ణ గారు వచ్చినప్పుడు ఒక కన్ను మూసుకొని చూసివ్వండి మిమ్మల్ని అంటే హాహా అని నవ్వాడు. నవ్వి శ్రీనివాస్ అది తప్పది, మీరు చిన్న వయసులో చేశారు కానీ అది ఎప్పుడు అలా చేయకండి, ఆయన నేను మంచి స్నేహితులు, మీరు ఎప్పుడు అలాగా ఎంకరేజ్ చేయకండి, దురాభిమానం ఉన్నది పెంచుకోవద్దని చెప్పారు. ఆ రోజు నుంచి కూడా మేము అందరం కూడా ఒకలాగే చూసుకుంటూ వెళ్ళాం సార్. అంటే చిన్నప్పుడు తెలియని వయసు కదండి, మా హీరో గొప్ప మా హీరో గొప్ప అని మేము ప్రగల్భాలు మేమేం అనుకోవడం తప్ప వాళ్ళ ఏముండదు. బట్ అంతెందుకు, ఆ పొద్దు మేము కొట్లాడుకున్న మా ఫ్రెండ్సే ఇదే ఫంక్షన్ హాల్ కన్నగారు వచ్చి ఓపెన్ చేసినప్పుడు వీళ్ళు మన వాళ్ళందరూ కూడా ఉన్నారు,
అతనే స్టేజ్ పైకి వచ్చి చెప్పాడు, మేము అప్పుడు అట్లా కొట్లాడుకునే వాళ్ళం, మా మిత్రుడు మా బావ, వాళ్ళు ఎట్లా బావ బామర్దులుగా సినిమాలు ఏ సినిమాలో చేసినా ఇద్దరు బావ బామర్దులుగానే ఉంటారు, అన్నదమ్ములుగా ఉంటే చాలా తక్కువ. అదే మేము బావ బామర్దులు అని కృష్ణ ఫ్యాన్స్ ఇప్పుడు చాలా కలిసి చిన్న విషయం చెప్పాలండి మీరు, కృష్ణ గారు సోమరావు గారు చాలా ఇద్దరు బాగుంటారు. వజ్రోత్సవాలకు పిల్లడానికి కృష్ణ గారి ఇంటికి వెళ్ళామండి మేము. రాసిమూసి నరసరావు తీసుకెళ్లారు, విజయనాథం గారు ఇద్దరు ఉన్నారండి. ఆయన సోమరావు గురించి ఎన్ని విషయాలు చెప్పారంటే, ఆయన వాళ్ళ స్నేహం ఇవన్నీ చెప్పుకుంటూ వస్తే మాకే ఏటప్పుడు ఈయన మీద మేము ఇంత ఇది చేసామని చెప్పి కాలుకు దండం పెడితే కగులించుకొని ఆయన లేని లోటు ఈ రోజుకి నాకు చాలా బాధ కలుగుతుంది అనేసి చాలా ఆయన బాధనంతా వ్యక్తపరిచాడు. అప్పుడు విజయనాథం గారు కూడా అదే చెప్పారు. ఆయన ప్రతిదీ చాలా స్ట్రైట్గా ఉండేవాడు. ఈయనకి ఎన్నో సూచనలు చెప్పేవారు అట్ని కృష్ణ గారికి, మనం ఇలా ఉండాలి, ఇలాగ ఆర్థికంగా అని చెప్పి అని ఆవిడ చెప్పిందండి. అప్పటి నుంచి మాకు ఏంటంటే ఆయన డైరెక్ట్గా చూసేసరికి ఈయనతోట మేము అప్పుడు అనుకునేవాళ్ళం ఇలాగ అభిమానం అంటే మీరు దురాభిమానం అన్నారు కాబట్టి చెప్తున్నాను సార్. ఏ రోజు కూడా మేము శృతి మించి వెళ్ళలేదండి. ఓకే, మా హీరోని చూసుకున్నాం తప్ప చేయలేదు. మా బంధువుల్లో కూడా ఉన్నారండి కృష్ణ గారు అభిమానులు. అవునా? అంతేకాదు చాలా మంది ఫ్రెండ్స్ ఆశాష్ గారు మేము అంతా కలిసి ఉంటాము బాగా. నేను ఆశాష్ గారు మంచి క్లోజ్గా ఉంటా. ఓకే, నేను అట్లాగే సోమబాబు గారికి మా పెద్దమ్మ గారి ఇంకొక పెద్దమ్మ గారి ఉన్నారండి, మా కజిన్, వాళ్ళ మిస్సెస్ కృష్ణ గారికి బంధువులు. ఓకే, ఆ తెనాల దగ్గర సోమబాబు గారి దగ్గరికి వచ్చేవాళ్ళు అక్కడికి వెళ్ళేవాళ్ళు, కృష్ణ గారి దగ్గరికి. ఇక్కడికి వచ్చి అక్కడికి వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళు, అట్లా తిరుగుతాం. అసలు ఆ రకంగా అసలు ఒకళ్ళ గురించి చేయడం అనేది ఆయనకి తెలియదండి, అసలు అది ఇష్టపడరు. సరే కావాలని ఇండస్ట్రీలో చెప్పుకుంటే నేను చెప్పలేను, కానీ ఎవరన్నా సహజం కదా రాజకీయాల్లో. అట్లా వీళ్ళని కూడా కోపడేవారు. ఇంకొక అభిమానులతో పోట్లాడుకున్నా ఏదో గొడవలు జరిగినా చెప్పారు కదా. ఇప్పుడు హీరోయిన్లు అందరూ సోహన్ బాబు గారిని అభిమానించేవాళ్ళే అండి. ఆయనతో యాక్ట్ చేసిన ప్రతి హీరోయిన్ ఆయన గురించి మంచి అద్భుతంగానే చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఆయన అందరితో అలా ఉండేవాళ్ళు. కానీ జయలలిత గారితో కొంచెం ఎక్కువ అనుబంధం ఉండేది కదా ఆయనకి. అంటే అనుబంధం కలిసి ఉండేవాళ్ళు, అందరూ బాగా సలహాలు ఇస్తా, ఆయన సలహాలు తీసుకునేవాళ్ళు అండి. అందరూ వాళ్ళ కష్టాలు ఏమన్నా ఆయనతో చెప్పుకుంటారు. ఇప్పుడు ఎందుకంటే ఒక పేరెంట్స్ లాగా ఆయనకి ఇది నాకు ఇది కష్టం ఉంది, ఇది నష్టం జరుగుతుంది, ఈయన కూడా సలహా ఇస్తారు, మంచి సలహాలు అవి తీసుకుంటారు. వాళ్ళు కూడా సక్సెస్ అయ్యారు. అందుకని సోమబాబు గారిని బాగా లైక్ చేస్తారు. సో ఆయన కెరీర్లో ఎన్నో సూపర్ హిట్లు ఉన్నాయి. బట్ ఎస్పెషల్లీ 1975లో మర్చిపోలేని సంవత్సరం అది. ఆల్మోస్ట్ మొత్తం దేవుడు చేసిన పెళ్లితో మొదలు పెడితే ఆ ఎండింగ్ వరకు అన్ని బలిపేటం కానీ, జేబుదొంగ, బాబు అండ్ ఇది ఇన్ని వరుసన హిట్లు ఉన్నాయి కదా. అసలు ముందు వీళ్ళు అవార్డు ఇవ్వాలని చెప్పి సోమబాబు నేషనల్ అవార్డు ఇవ్వాలని చెప్పి ట్రై చేశారండి. అది అసలు ప్లాను. ఈ లోపేమో వాళ్ళు అనుకుని కొంచెం టైం కుదరలేదు. ఈ లోపు ఏదో లేట్ అయిపోతుందని చెప్పి ఈ 50 years సోగ్గాడు సెలెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సంవత్సరం స్వర్ణయుగం, ఈ 6 సినిమాలు హిట్ అవటం, మళ్ళీ గ్యాప్ పెరుగుతుంది. ఇండస్ట్రీలో ఎక్కడా లేదు సార్, ఒకే సంవత్సరం 6 సినిమాలు గ్యాప్ పెరగకూడదు ఏ హీరోకి. అంతే కదా, అది మేము చెప్పొచ్చలేదు తెలియదు, కానీ ఇండస్ట్రీలో లేదు. 65లో ఇప్పుడు ఎన్టీ రామారావుకు ఉన్నది 4 సినిమాలు ఎన్నో. ఇండస్ట్రీలో ఎక్కడ ఎవరికి లేదండి. అశ్విని దత్ కంటిన్యూస్ గా ఉండొచ్చు కానీ ఒకే సంవత్సరం. అశ్విని దత్ గారు ఒక ఇంటర్వ్యూలో మన ఏబిఎన్ ఛానల్లోనే, మన ఏబీ ఛానల్లో రాధాకృష్ణ గారు ఇంటర్వ్యూ చేస్తున్నారు. రామారావు గారి గురించి చెప్తూ మధ్యలో సోమరావు గారి ప్రస్తావన వస్తున్నప్పుడు ఆ రోజు షూటింగ్ టైం దొరుకుతున్నప్పుడు రామారెడ్డి గారు, నెక్కిడి సత్యం గారు, ఇట్లా జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు, ఇట్లా ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్స్ అందరూ ఇట్లా సోమరావు గారు లంచ్ టైంలో అట్లా వెనక వెళ్ళారు, ఇది బ్రదర్ టైం అని చెప్పని అన్నారు. అంటే అది ఎందుకు చెప్తానంటే, మీరు అన్న స్వర్ణయుగం అనే క్యాప్షన్కి అంతటి మహానుభావుడు రామారావు గారు కూడా తన చేతుల మీద తన ఆశీస్సులతో పెరిగిన సోమబాబు గురించి చెప్తూ ఆ మాట చెప్పారు. అంటే మేము చెప్పడం కాదండి, అభిమానులుగా మాకు చాలా గర్వంగా ఉంటుంది అంత ఇయర్ అని చెప్పని. ఎన్టీఆర్ కూడా బోలా మనిషి కదండి, ఓపెన్ మాట్లాడేస్తారు. అది ఏవిఎం స్టూడియోలో జరిగింది. అది ఓకే, ఒక ఫ్లోర్లో ఏం జరుగుతుంటే పై ఫ్లోర్లో జరుగుతుంటే అట్లా దత్తు గారు కూర్చున్నప్పుడు అందరూ అటు వెళ్తూ ఉంటే, ఇప్పుడు సోమబాబు గారి యోగం, బ్రదర్ యోగం. సోమబాబు అభిమానులు మాత్రం ఫ్రమ్ ది బిగినింగ్ ఇప్పటి వరకు ఒక్కరు కూడా చేంజ్ అయిన వాళ్ళు లేరండి. ఇంకా రామారావుని ఫేవరెట్లు మళ్ళీ సోమబాబు ఫేవరెట్లుగా ఉన్న వాళ్ళే కానీ సోమబాబు అభిమానులుగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవ్వరూ కూడా వేరే హీరోని ఎప్పుడు అభిమానించారు అంటే ఇష్టం లేకుండా పోతేదేమి లేదు. స్టిల్ ఇప్పుడు మొన్న మురళీమోహన్ గారు అన్నారు, ఎవరికైనా వచ్చి ఇంటర్వ్యూకి వస్తే 3 లెటర్ ప్యాడ్ జోబులో పెట్టుకొని వస్తారండి, ఏ హీరో కనిపిస్తే మేము మీ ఫ్యాన్ అంటారు,
బట్ వీళ్ళు మాత్రం అలా కాదు, అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ సోమన్ బాబు అభిమానులని. నిజంగా ఆ వర్డ్స్ వాళ్ళ దగ్గర నుంచి రావడం అభిమానులకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. యాక్చువల్గా మేము ఉన్న అభిమానానికి గుర్తింపు కూడా ఉంది కదా మాకు. అసలు అభిమానం అంటే నిర్వచనమే ఇల్లండి ఒక మాటలో చెప్పాలంటే. అంటే ఒకటి ఆయన కెరియర్ ఒక ఇక ప్రభావం కరెక్ట్ కొంచెం కొంచెం తగ్గుతూ వచ్చినప్పుడు చివరిలో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తే బ్లాంక్ చెక్ ఇస్తానని చాలామంది ఆఫర్లు ఇచ్చారు. అయినా కూడా నేను హీరోగానే జనం మదిలో ఉండాలని ఆయన రిజెక్ట్ చేశారు కదా. అలా కాకుండా ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసి మంచి హిట్లు కొడితే బాగుండేదని మీలో ఎవరికన్నా ఎప్పుడన్నా అనిపించింది? మీకైతే అనిపించలేదు? అన్నమయ్య సినిమాకి అండి, అన్నమయ్య సినిమాకి రాఘవేంద్రరావు గారు, దొరైస్వామిరాజు గారు 3 నెలలు వెయిట్ చేశారండి. అమ్మట రాఘవేంద్రరావు గారు ఇప్పుడు ప్రెజెంట్ కూడా ఉన్నారు, ఆయనకి తెలుసు అన్నమయ్య క్యారెక్టర్ సోమన్ బాబు గారు కృష్ణుడిగా చెయ్యాలని, వెంకటేశ్వరుడిగా చెయ్యాలని చాలా పట్టుదల పట్టారు ఆయన, చాలా పట్టుదల పట్టారు. బట్ ఆయన ఏంటంటే పరుగు ఆపటం ఒక కళని ఆయన లైఫ్ హిస్టరీ పుస్తకం ఉంటుంది. అట్లా ఆయన ఒకసారి నేను మేకప్ తీసిన తర్వాత అంతే మాటలు చాలా తక్కువ. సోమన్ బాబు అంటే అందంగా ఉండాలి, అందంగానే ఉండాలన్నారు, మల్లెపూలాగే ఉండాలన్నారు, అట్లానే ఉన్నారు. ఎందుకు చెప్పానంటే ఆయన సేమ్ ఆ ఉద్దేశంతోనే మొన్న మురళీమోహన్ గారు చెప్పారు కదా, నేను బ్లాంక్ చెక్ పంపించానండి ఏది నాజర్ క్యారెక్టర్. ఇప్పుడు మేము అందరం ఎవరి దగ్గరికి వెళ్తున్నా, ఏ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్తున్నా, ఏ సినీ పెద్దలకి వెళ్తున్నా, సోమన్ బాబు గారు అభిమానులు అంటే మేమందరం ఇట్లా మా అందరికీ ఒక గుర్తింపు అనమాట. అంటే సోమన్ బాబు గారిని గుండెల్లో పెట్టుకోవటమే కాదు, సోమన్ బాబు గారిని మర్చిపోకూడదని ఇండస్ట్రీకి వీళ్ళు ఇవాళ మాకు ఒక్క విషయం మీకు చెప్పాలి సార్. యాక్చువల్గా ఇందులో మాకు ఎవరికి ఎటువంటి పబ్లిసిటీ పిచ్చి లేదు సార్. సోమన్ బాబు గారిని మేము ప్రేమించాం, ఆ ప్రేమను తెలియజేయాలి తప్ప మేము ఎవరో బయటికి ఎక్స్పోజ్ అవ్వాలన్న ఉద్దేశం ఎవరికీ లేదండి. ఎక్స్పోజ్ అవడం కాదు, మాకు ఇక్కడ చేయడం వల్ల మాకు ఆనందం అంతే, మనిషికి కావాల్సిన తృప్తి. అదే ఆయన బ్రదర్ చెప్పాడు, పరుగు ఆపడం కళ అని. మనిషికి డబ్బు ఎంత సంపాదించినా తృప్తి అనేది ఒకటి కావాలండి. ఆ తృప్తి అనేది మాకు ఉంది. సోమన్ బాబు గారి ఫంక్షన్ చేసుకోవడం, మేము ఆ రోజులకి వెళ్తాం, మా అభిమానాన్ని, మా సాటిస్ఫాక్షన్, అది ఒక సాటిస్ఫాక్షన్ అంతే. మేము బతుకున్నంతకాలం ఆయన్ని మేము సజీవంగా ఉంచుతామండి. మేము ఉన్నంతకాలం ఇండస్ట్రీని మర్చిపోలేము, మేము మర్చిపోం, మా అభిమానులు మర్చిపోను, ప్రతి వాళ్ళు సంతోషంగా ఉండాలంతే. మా అభిమానులు అందరూ సంతోషంగా తర్వాత కూడా జీవించాలన్నారండి. బహుశా అనుకుంటున్నాను మీరు నిలబెడుతున్నారు. సో ఆయన టాప్ 5 మూవీస్ అంటే ఏం చెప్తారు? ఒక్క అభిమానుడు వాళ్ళకి అన్ని 230 సినిమాల్లో 5 సినిమాలంటే నేనే కాదు ఏ అభిమాని చెప్పలేడు. ఎందుకంటే అభిమానం కదా సార్, ఆయన ఏం చేసినా మాకు అట్లానే ఉంటుంది. ఏ సినిమా అడిగారు కాబట్టి నేను చెప్పాలి. ఒకటి సీను, పండంటి జీవితంలో చెల్లిపోని అనురాగం చెల్లిగా అనే ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్ చూసినప్పుడు నాకు అప్పట్లోనే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. అప్పుడు నా వయసు జస్ట్ 10th క్లాస్ చదువుతున్నా. అంటే అట్లా అభిమానం. ఇప్పుడు అదేమైంది, 12 జీవితం మా మిత్రుల్లో 5 లిస్టులో లేకపోవచ్చు, బట్ నా లిస్టులో టాప్లో ఉంటుంది అనమాట. వాస్తవం అండి. అలాగా ఆ నిజంగా ఆ సాంగ్ వింటే ఇప్పటికీ కూడా వాళ్ళ చెల్లెళ్ళు అంటే సార్ ఉన్నారు, రమేష్ బాబు గారు ఉన్నారు, ఆయనకి వాళ్ళ చెల్లెళ్ళు అంటే చాలా ఇష్టం అనమాట. జోదగాడిలో ఒక పాట ఉంటుంది చెల్లెల మీద. అసలు రోజారమణి గారు నిన్న చెప్పారు, రోజా ముఖ్యంగా నిన్న ఫంక్షన్ లో ఆవిడ చాలా. మీరు చెప్పండి రోజారమణి గారు ఏం చెప్పారు అన్నది. అదే రోజారమణి గారు అక్క అంటే చాలా ఇష్టం. పిల్లలు కూడా తర్వాత సోమన్ బాబు గారి దగ్గరికి తీసుకెళ్ళారు, రాజాని సురేష్ని కూడా కెమెరామెన్ అయ్యాడు గారు. అట్లా మా అక్క చాలా బాగా ఇష్టం ఆయనకి. ఎప్పుడు ఆయనకి ఏంటంటే బాగా ఎమోషన్ అయిపోతారండి. చనిపోయినా కూడా డెడ్ బాడీ దగ్గర రావాలని చాలా కష్టం. చాలా అతి సున్నితమైన వ్యక్తిత్వం ఆయన. ఊరిని ఎమోషను తట్టుకోలేరు, ఏదైనా జరిగిన తర్వాత వస్తారు. సరే ఆ రకంగా పాపం ఇబ్బంది పడటం, తర్వాత ఆ సినిమాల్లో ఏమో చూసి సొంత వెళ్ళాక ఫీల్ అయ్యేవాళ్ళు అంటే సిస్టమ్మా ఏదో అనేవాళ్ళు. అంటే ఏంటి ఆమెను పిలిచి అదే అనుకుంటా, నీకు నాకు అట్లా 9 సినిమాల్లో యాక్ట్ చేసాము అంటే ఆమె చెబుతున్న తర్వాత మనం ఫోన్ చేస్తాను రాసి నడుస్తారు, నేను కూడా పక్కనే. నేను నిజంగా ఇన్ని సంవత్సరాలు చదివిస్తా ఉండేది ఇట్లా అనేవారు. నిజంగా ఈ అభిమానులు ఎవరండి అసలు ఈ రకంగా విన్నానమాట స్వయంగా. అసలు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, తెరకి దూరం అయిపోయి 13 సంవత్సరాలు, చనిపోయి 17 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అయితే ఈ రోజుకి కూడా అటు చేయటం చాలా ఇది. ఒకరోజు నాకు అనిపిస్తుంది వాళ్ళందరినీ పిలిచి భోజనాలు పెట్టి సన్మానం చేయాలనిపిస్తుంది అని చెప్పి సాయంత్రం చెబుతుంది. ఓకే, నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది.
అట్లా ఆ రకంగా సోమన్ బాబు గారు అందరూ నాకట్టుకున్నారండి. ఓకే. ఒక అక్కడ ఏ పాత్రలో ఉన్నా కూడా ఆయన అంటే ఆయన మాట్లాడే విధానం కానీ ఆయన నెగిటివ్ థింకింగ్ లేకపోవటం, పాజిటివ్గా ఉండటం. మనం ఒక మనిషిని ఎప్పుడు నెగిటివ్గా అనేది అసలు ఆలోచన ఉండదు. అందుకని అందరూ కూడా ఆయన్ని అందరూ లైక్ చేస్తారు. ఆయన ఊరు వచ్చినా కూడా అందరూ చుట్టాలు అందరూ వస్తారు. ఓకే. తగ్గొచ్చి అందరిలో కూర్చొని అందరితో కబుర్లు చెప్పి మాట్లాడటం కానీ ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉంటారండి ఎక్కడున్నా ఆయన. అది ఇప్పుడు ఆయన ఇంతమంది హీరోయిన్లతో యాక్ట్ చేశారు కదా, మీకు ఏ హీరోయిన్తో సోమన్ బాబు గారు యాక్ట్ చేసినప్పుడు ఎక్కువ హ్యాపీ అనిపించింది? మాకు మాక్సిమం జయసుధా, శ్రీదేవి అండి. అంటే ఒకటి సార్ ఇందులో దాంట్లో చెప్పాలి. డౌట్ లేదు. జయప్రద గారితో యాక్ట్ చేశారు అందరితోటి అందరితో అందరితోటి. ఇంకా మీరు అడిగారు కాబట్టి ఈ రోజుకి జయసుధ గారు స్వామి గారిని ఎంత అభిమానిస్తున్నారో చెప్తున్నారు. మా అందరికి 35 సినిమాలు యాక్ట్ చేశారు సార్ ఇద్దరు కలిపి. జయసుధ గారు 35 సినిమాలా? 35 సినిమాలు. అందువల్ల హిట్ కాంబినేషన్. మా దాంట్లో కూడా చాలా మంది జయసుధ గారు అంటే అభిమానిస్తారు. ముఖ్యంగా ప్రతి అభిమాని జయసుధ జయసుధ గారు గారిని ఇష్టపడతారు. ముఖ్యంగా ఆయన చనిపోయినప్పుడు సార్ వాట్నాట్ సార్, నిన్న రాధిక గారు, సుమలత గారు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా సరే, జయచిత్ర గారు అయితే కొద్దిగా ఆవిడ ఎక్కడికి వెళ్తలేదు, ప్రభ గారు వీళ్ళందరూ కూడా శోభన్ బాబు గారి గురించి చెప్పగానే ఎంత చక్కగా చెప్పారంటే, మేము ఎంతమందితో యాక్ట్ చేసాం కానీ ఆయనతో ఉన్న ఆయన చెప్పే సలహాలు ఎన్ని పుట్టించి సమయానికి లేకపోయినా వాళ్ళు వచ్చి నిన్న కార్యక్రమానికి అటెండ్ అయ్యారు సార్. ఈ విధంగా కూడా వాళ్ళకి ఆయన చనిపోయినప్పుడు కూడా అండి ఆయన మీద మీకు ఎంత అభిమానం ఉందో మీరంటే ఆయనకి అంత అభిమానం ఉంది. అంతెందుకు సార్, ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారు, నిన్న వాళ్ళ అబ్బాయి వచ్చాడు. ఎవరికన్నా గైనకాలజీ ఫెర్టిలిటీ దీనిపైన ఉంది కదా, ఎవరన్నా ఫోన్ చేసి చెప్తే ఆటోమేటిక్గా మన అభిమానుల వల్ల 50% చేస్తున్నాడు అభిమానం. అయితే మన ఎస్ఎన్ రావు గారు చెప్తాం, మనం డైరెక్ట్ గా చెప్పకపోయినా బాబు గిన్నెస్ బుక్ అభిమానులు అంటే చాలా ప్రిఫరెన్స్, చాలా చక్కగా చూసుకుంటారు. నేను మాట్లాడాను యాక్చువల్గా అది రికార్డే, కానీ గిన్నిస్కి ఎక్కడానికి లేదు, అది నామ్స్ ఏదో ఉన్నాయి. అదొకటేనంటే డాక్టర్ గారు సార్ ఇందాక మా సోదరు చెప్పినట్టు మా నాన్నగారు క్యాన్సర్ వస్తే డాక్టర్ గారు వారి అల్లుడు ఇంకో అల్లుడు వచ్చి మేము అభిమానం ఇట్లా జరిగింది సార్, మా నాన్నగారు ఇట్లా ఇబ్బందిగా ఉందంటే హాస్పిటల్కి ఫోన్ చేసి మనిషిని పంపించి హాస్పిటల్కు దగ్గరుండి ట్రీట్మెంట్ చేయించి ఫోన్ చేసి ఎట్లా జరిగింది కనుక్కున్నారు. ఇంకో అల్లుడు గారు విష్ణు గారు సాయంత్రం మా ఫాదర్ డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంత బొట్ట నిండండి ఫ్రూట్స్ తీసుకొచ్చి మా నాన్నగారు కూర్చోబెట్టి, సార్ ఇవన్నీ మేము చెప్పాలంటే ఒక చిన్న ఛానల్లో ఒక 10 నిమిషాలు చెప్పేది, వాళ్ళు వచ్చి రూమ్కి వచ్చి నాన్నగారికి చెప్పి మీ పిల్లలు మంచి వాళ్ళండి, అభిమానులు గారు మేము చూసాం కానీ ఆయన అట్లా చెప్పి వెళ్తుంటే మాకేంటంటే తండ్రి మీద పిల్లలకి ఉంటుంది, కానీ వాళ్ళు వచ్చి మా కోసం అని చెప్పని అట్లా అంటే డాక్టర్ గారు కానీ కరుణ్ శేష్ గారు పొద్దున్నే ఫోన్ చేసి ఎట్లా జరిగింది ఏంటని ఒక్క విషయం చెప్పాలి సార్. ఇది రాజమండ్రిలో ఫస్ట్ సోమన్ బాబు గారి అభిమాని ప్రకాష్ అని ఉన్నారండి. రాజమండ్రి షూటింగ్లో వచ్చినప్పుడు ఆ ప్రకాష్ వాళ్ళ అమ్మగారు శోభన్ బాబు గారికి చాలా రకాలు ఉండి పంపించేది ఆవిడ. ఆ భోజనం చేసి చాలా హ్యాపీ అయ్యేవారు ఆయన, ఎందుకంటే హోటల్ ఫుడ్ ఇష్టం లేక. ఆవిడికి చాన్నాళ్ళ తర్వాత క్యాన్సర్ వస్తే చెన్నైలో ఆయన గెస్ట్ హౌస్లో ఉంచి ఆయన డబ్బులతో ఖర్చు పెట్టి క్యాన్సర్ ట్రీట్మెంట్ అంతా ఆయనే చేయించారు, సోమన్ బాబు చేయించారండి. అది అంటే ఎక్కడ తెలిసి ఉండకపోవచ్చు కానీ మేము కళ్ళతో చూసామండి. అలాగే ఈరోజు ఏ అభిమాని ఆయన ఉన్నప్పుడు కూడా ఇప్పుడు తర్వాత కూడా వెళ్ళినా సరే హెల్త్ రీత్యా అంటే ఆర్థిక పరిస్థితి పర్వాలేదు లేని వాళ్ళకి వెళ్ళినా సరే వాళ్ళందరూ కూడా స్పందించి ట్రీట్మెంట్ కూడా చేస్తుంటారు. సోమన్ బాబు అయితే మట్టుకు అది ఆ రోజు అంటే సుమారు ఒక 20 సంవత్సరాల తర్వాత ఆవిడకి బాగోకపోతే ఆయనే చేయించాడు. అది చాలా ఈరోజు ఇప్పుడు ఆయన సినిమాలన్నీ గ్యాదర్ చేసి ఒక చోట దాన్ని భద్రపరచడం అలాంటి ఏమన్నా చేస్తున్నారా మీరేమన్నా? మేము ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఉంటుందండి, బుక్ రాసుకుంటాం. సీడీలు మొత్తం అన్నీ ఉంటాయండి. ఎన్ని సినిమాలు రాసిన రోజు అప్పట్లో టైపింగ్ కూడా తక్కువ కదా, మేము బుక్లు అయితే రాసుకునే వాళ్ళం. సినిమా హీరో ఎవరు, డైరెక్టర్ ఎవరు, ఎన్ని రోజులు ఆడింది, ఏ థియేటర్లో ఎక్కువ రోజులు ఆడింది, ఆ హీరోయిన్ ఎవరు, మొత్తం లిస్టు బుక్కుల్లో ఉంటుంది. సినిమా సీడీలన్నీ దగ్గర ఉన్నాయండి. నాకు ఒక అభిమాని ఉన్నారు అన్నవరం గారు అని, ఆయన ఇల్లు ఒక గెస్ట్ రూమ్ ఉంటుందండి, మొత్తం అయ్యే ఉండే. నేను వెళ్ళాను ఆయన రాజమండ్రి దగ్గర ఊరది కడిపిలంక అండి, కడిపిలంక దగ్గర ఉంటుంది అన్నవరం అనేసి. ఆయన ఇంటి నిండా కూడా అది చాలా టీవీస్లో కూడా చూపించారండి. ఆయన ఇంక వేరే గురించి మాట్లాడు శోభన్ బాబు గారే, వాళ్ళ ఇంట్లో అందరూ కూడా అదే అలా చేస్తున్నారు. మొత్తం లేడీస్ కూడా అండి నిన్న పాప నడవలేకుండా ఉన్నారు, 70 సంవత్సరాల వాళ్ళు కూడా వచ్చారండి. ఆ మెట్లు ఎక్కుతూ ఉంటే అలానే చూశారనమాట. అసలు నిజంగా సుశీలమ్మ గారు రావడం కూడా గ్రేట్ కదండి. ఆవిడ కబురు పెట్టారు సార్, నాకు శోభన్ బాబు గారు అభిమాని, ఆవిడంతా ఆవిడ కబురు పంపారు. నేను వస్తానన్నారు, నేను వస్తాను ఆయన గురించి మాట్లాడాలి. సుశీలమ్మ గారు నిజంగా పూర్ణచంద్రారు అండి, అట్లూరు పూర్ణచంద్రారు,
ఆయన సోమవారితో 6 సక్సెస్ఫుల్ సినిమాలు అట్లనే తీశారు. పూర్ణచంద్రనాథ్ కూడా అన్నారంట. అవునవును. ఈ అమ్మాయిని ఎంతమందిని చూసినాం కానీ ఈ అమ్మాయిని చూడలేదు. ఒకసారి అక్కడ అరుకో ఎక్కడికో కూర్గులో ఉంటున్నారు ఆయన. ఆయన కూర్పులో నరసింహారావుతో చెప్పారు మ్మ్. వీళ్ళందరినీ తీసుకుని అక్కడ రా నరసింహరావు ఆయన ఈటే ఈ అభిమానం నాకు విచిత్రంగా ఉంది ఇదంతా చూస్తాను చక్కగా భోజనం పెట్టి అంతే చాలాలు సార్. పెట్టి ఆ కర్నూలులో మా మిత్రుడు సుధాకర్ బాబు గారని ఆయన ఫ్యాన్ ఎక్స్ఎంఎల్సీ ఎక్స్ఎంఎల్సీ సోహన్ బాబు ఫ్యాన్స్ గానీ ప్రచారం చేసుకొని మున్సిపల్ చైర్మన్ అయ్యాడు. కర్నూలు మున్సిపాలిటీ మ్మ్. చైర్మన్ అయ్యాడు. సేవన్ అభిమానులే గెలిపించారు. వాళ్ళ సొంత డబ్బులతో విఘ్నం పెట్టారండి. వాళ్ళ సొంత బ్యాగ్ డబ్బులు అది పెట్టుకొని ఈ రోజుకి ఆయన నడవటం ఆయాసమైనా సరే ఏ అభిమాని పిలిచినా ఆయన ఎక్స్ఎంఎల్సీ పొలిటికల్ అయినా సరే ఆయన. బేసిక్ సోమబాబు గారి అభిమాని. వాళ్ళు రాజమండ్రి విగ్రహం పెట్టినప్పుడు కూడా ఆయన చేత్తో వండించి పెట్టాడు అనమాట. అంటే అభిమానులు మేము ఒక కుటుంబ సభ్యుల్లాగానే బాబు ఉంటాము. గారి కార్యక్రమం అంటే నేను ఎక్కడికైనా వస్తాను, మ్మ్. ఇండియాలో ఎక్కడికైనా వస్తాం. ఇప్పుడు మా కార్లో కూర్చున్నాం అనుకోండి, ఆ సోమన్ బాబు సాంగ్స్ పెట్టుకుంటాం. మాకు తెలియదు, డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాం. పాకిస్తాన్ వెళ్ళిపోయినా ఆశ్చర్యపోకలేదు మీరు. మ్మ్. అంటే ఆ ఇదిలోకి వెళ్ళిపోతాం అంతే. అందరూ కలిస్తే రాత్రి 1 దాకా ఉంటామండి. పాటలు సినిమాలు వయసుతో సంబంధం లేదు అట్లా. ఫైనల్గా ఇప్పుడు ఇంకా ఆయన గురించి మీరు చేయాలనుకుంటున్న కార్యక్రమాలు ఏమైనా మిగిలి ఉన్నాయా? ఉన్నాయి సార్. మ్మ్. ఎందుకంటే ఇప్పటి వరకు మాకు 60 దాటింది. ఆయన మీద సేవా కార్యక్రమాలు పెంచి మా పరిధిలో మెడికల్ పరంగా నెక్స్ట్ ఓల్డ్ ఏజ్ హోమ్ ఇలాంటి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి సార్. వాటి మీద కూడా మేము ప్లాన్ చేసుకుంటున్నాం. అంటే మా ఆర్థిక స్థితి కూడా చూసుకోవాలి కాబట్టి మా అభిమానులమే అది ఒకటి చేయాలనుకుంటున్నాం. అది బహుశా నాకు తెలిసి ఆయన పండగ January 14 ఆయన బర్త్డే. ఇప్పుడు మేము అందరూ ఒక మీటింగ్ పెట్టుకొని ఇది ఒక చారిటబుల్ ట్రస్ట్ కింద పెట్టి చేయాలని అనుకుంటున్నాం సార్. కానీ ఒక అవార్డు కూడా నేషనల్ అవార్డుగా పెట్టి ఒక ఫండ్ కార్పస్ ఫండ్గా మేము అందరం ఇప్పుడు వీటన్నిటికీ ఎట్లయితే మేము ఏర్పాటు చేసుకున్నాం ఒక ఫండ్ పెట్టి చేయాలని ఆలోచన ఉంది. పరిస్థితుల్లో కూడా ఇంత చేసాం, బహుశా ఇంత చేసాం, అది కూడా చేయాలనుకుంటున్నాం. ఇదంతా ఆయనే చేయించుకుంటాడు. ఇంకా ఆయన వచ్చి ఎవరెవరికి ఎంత సేవ చేయాలో మా ద్వారా చేయించుకుంటాడు అంతే. సో ఆయన మనకు దూరమై ఇన్నేళ్ళైనా ఆయన లేడు అన్న మాట ఎవరి మదిలోనూ లేకుండా ఆయన ఇంకా మన కళ్ళెదుటే ఉన్నాడనేలా మీరు చేస్తున్న ఈ కార్యక్రమాలు ఇక భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగాలి. అంటే తెలుగు సినిమా ఉన్నంతకాలం ఆయన ఉంటాడు. అలాగే ప్రతి ఫ్యాన్ కూడా సోమబాబు గారి ఫ్యాన్ లాగా ప్రతి హీరో ఫ్యాన్ కూడా ఆలోచించి అందరికీ ఇలా సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ప్రజల బాగోగులు చూస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు వాళ్ళందరికీ ఆదర్శంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. మీ ఏబిఎన్ వారికి మాకు చాలా కృతజ్ఞతలు సార్. మమ్మల్ని మీడియాకు పరిచయం చేశారు. మేము చాలా దూరంగా ఉండి మేము ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకునే అది మీరు చేస్తున్న కార్యక్రమాలే దానికి లైవ్ కూడా బాగా వచ్చిందండి, మంచి రెస్పాన్స్. ముఖ్యంగా మీరు ఇవాళ మా అందరిని పిలిచి పరిచయం చేయటమే కాదు మా అభిప్రాయాల్ని మా అభిమానులకే కాదు సినీ పెద్దలకి రాజకీయ పౌర ప్రముఖులకి అందరికీ మా ద్వారా మా అభిమాని హీరో గురించి మేము చెప్పుకుంటే మాకు ఈ సదవకాశం ఇచ్చిన ఏబిఎన్ ఛానల్కి మనస్ఫూర్తిగా మా అఖిల భారత సోమబాబు సేవా సమితి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు. ముఖ్యంగా రాధాకృష్ణ గారికి మేము ఎప్పుడూ మర్చిపోలేము. పేపర్ యాడ్లు అడిగినా సరే మా అందరికీ డిస్కౌంట్ ఇచ్చి మేము ఇంతవరకు సార్ సోమబాబు గారు తదనంతరం పేపర్ యాడ్ జన్మదినానికి వర్ధంతికి వస్తూనే ఉన్నాం అనమాట. ఆంధ్రజ్యోతి తోటి మాకు ఈ సంబంధం ఈ బంధం ఇవాళ మీరు కాదండి, చనిపోయిన రోజు ఇప్పుడు దాకా కంటిన్యూ అవుతుంది. మురారి గారు పేపర్ యాడ్ ఇస్తేనండి రాధాకృష్ణ గారు ₹1 కూడా తీసుకోలేదండి. సోమబాబు ఆయనే చెప్పారు నాకు, మురారి గారే ₹1 తీసుకోలేదు. ఆయన మహానుభావుడు ఆయన గురించి అని చెప్పి అందుకు చెప్పానంటే మాకు ఏబిఎన్ అంటే మాకు ఏబిఎన్ కాదు, మా సొంత ఫ్యామిలీ అంతే. చూశారు కదండి, అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి కన్వీనర్లు అండ్ సోమన్ బాబు గారి బంధువు ఎక్స్ఎమ్మెల్యే అయిన జ్యేష్ఠ రమేష్ గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.